హరివిల్లు పాడ్కాస్ట్ శ్రోతలకు ప్రేక్షకులకి పునఃస్వాగతం. విహంగ వీక్షణం ఇది 8వ సంచిక అనుకుంటాను, 8వ 9వ. చాలా రోజుల తర్వాత చేయడానికి కుదిరింది ఇది. ఎందుకంటే మన మన ఎక్స్పర్ట్ గెస్ట్ ఆదిత్య చాలా ఊర్లు తిరుగుతూ ఉండటం వల్ల, చాలా రాష్ట్రాల్లో పర్యటించడం వల్ల గత నెలన్నరగా అతను మనం దొరకలేదు. సో ఆదిత్య అన్ని ముగించి వచ్చారా? పుణ్యక్షేత్రాలు దర్శనం అంతాను. అసలు స్టార్టింగ్ ఒక్క సెంటెన్స్ లో ఇన్ని, ఒకవేళ మైక్రోసాఫ్ట్ వర్డ్ లో అయితే మొత్తం కిందనంతా రెడ్ ఆరెంజ్ అని లైన్లు గీసేది. ఒక్క సెంటెన్స్ లో ఇన్ని తప్పులా అని చెప్పి ఎక్స్పర్ట్ గెస్ట్ అన్నారు, ఊర్లు తిరిగామన్నారు. ట్రిప్పులు బాగా అయ్యాయి. మాతో పాటు కొంతమంది అద్భుతమైన వ్యక్తులతో మేము ప్రయాణించడం జరిగింది. సో దాని గురించి మళ్ళీ సెపరేట్ వాళ్ళ గురించి చెప్పొద్దు అన్నారు. వాళ్ళు డోంట్ టెల్ అబౌట్ ఇట్ అన్నారు. అందుకని మేము సో ఇవాళ చాలా రోజులు చేస్తున్నామేమో. 2 మంచి టాపిక్స్ దొరికినాయి. రెండును ఒక రకంగా నేషనల్ లెవెల్ టాపిక్స్ అని చెప్పుకోవాలి. సో మొదటిది ఏంటంటే, గత నెలన్నరగా మన ప్రధానమంత్రి మోడీ గారు రేవడీ కల్చర్ అనే దాని గురించి ఆయన సందర్భం దొరికినప్పుడల్లా దాని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆయన రేవడీ అంటే మనం తెలుగులో కూడా పత్రికలో రాస్తూ ఉంటారు కదా, తాయిలాలు ప్రకటించిన ఫలానా పార్టీ అనేది, ఆ టైప్ తాయిలాలే అనుకోవచ్చు. దానికి ట్రిగర్ పాయింట్ నాకు తెలిసి ఈయన అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ఎలక్షన్స్ సమీపిస్తున్న సందర్భంగా అక్కడ ఏపీ కొంచెం ఈసారి గట్టిగా ప్రయత్నం చేయబోతున్న నేపథ్యంలో ఈయన వెళ్ళి 18 సంవత్సరాలు దాటిన వయసు దాటిన మహిళలందరికీ నెలకి 1000 రూపాయలు, అలాగే కుటుంబానికి ఒక జాబ్ గ్యారంటీ, లేకపోతే కనుక 3000 రూపాయలు నిరుద్యోగ భృతి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 300 యూనిట్స్, ఇలా అతనే చెప్తున్నాడు ఢిల్లీ మోడల్ అని చెప్పేసి. ఢిల్లీలో మనకు తెలిసినట్టే ఎలక్ట్రిసిటీను, వాటర్ అనేది దాని తోడు మొహల్లా క్లినిక్స్ అవన్నీ కూడా బాగా సక్సెస్ అయినాయి. కాబట్టి అదే ప్రయోగం గుజరాత్లో చేద్దాం అనుకుంటున్నాడు. సో అదే అనుకున్న ట్రిగర్ పాయింట్. ఒకసారి మోడీ గారు బీజేపీ నాయకత్వం ఉలిక్కిపడి ఈ రేవడీ కల్చర్ గురించి మాట్లాడుతున్నాను నేను అనుకుంటున్నాను. అసలు నాలాంటి పవర్లకు అర్థమయ్యేలాగా చెప్పయ్యా, అసలు రేవడీ కల్చర్ అంటే ఏంటి, అలాగే ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఎందుకు ఇంత బలంగా మోడీ గారు మాట్లాడుతున్నారు? ఎందుకంటే దీనికి ఇంకోటి కూడా ఉంది. మోడీ గారు మాట్లాడటమే కాకుండా ఇదే సమయంలో దీన్ని ఎదుర్చి కొనుక్కోకూడదు మనం. అశ్విన్ ఉపాధ్యాయ అని బీజేపీ లీడర్, ఆయన కూడాను సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఏంటంటే ఇలా తాయిలాలు ప్రకటించకపోవటం వల్ల చాలా రాష్ట్రాల ఆర్థిక స్థితి కుంటుపడుతుంది, ఇది మన దేశానికే చాలా ప్రమాదం అని చెప్పేసి. సో దాని గురించి సుప్రీంకోర్టు ఒక పక్క ఇది మా పరిధిలోది కాదేమో అంటూనే ఒక 3 జడ్జ్ బెంచ్ ఏర్పాటు చేస్తాం మేము, ఏంటంటే అసలు ఇది మా పరిధిలోదా కాదా, అలాగే దీనికి సంబంధించి మా వ్యూస్ ఏంటి, అలాగే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఏమైనా వేయాలా వద్దా దీని గురించి అనేది ఆ బెంచ్ డిసైడ్ చేస్తుంది. ఆ బెంచ్ తర్వాత వాళ్ళు కనుక కమిటీ వేద్దాం డిసైడ్ చేస్తే కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది. ఇలా అనమాట. ఇవన్నీను కోఇన్సిడెన్స్ అనుకోవట్లేదు నేను. సో అసలు రేవడీ కల్చర్ ఇదంతా ఏంటి, మాకు తెలియని ఏమంటే చెప్పండి. మీకు తెలియనివి ఏమీ లేవు. మీరు ఇందాక మీలాంటి పామర్లో అనడం, నాకు తెలిసి మన తెలుగు ట్విట్టర్ బ్యాచ్ లో మీకన్నా వెల్ ఇన్ఫార్మ్డ్ ఎవరు ఉండే అవకాశం కూడా లేదు. కాకపోతే ఇవాళ మీరు ఫిక్స్ అయ్యి వచ్చారు కాబట్టి మరి ఇంకా ఎన్నని అండర్లైన్లు చేస్తాం రెండుతోటి. లేదు, యువర్ రైట్. రేవడి అనే మిఠాయి ఇవ్వడం గుజరాతీ కదా, మరి అక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఆయన రేవడి కల్చర్ అని. తమాషైన విషయం ఏంటంటే, మనకి ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు నాగయ్య, ఏది కూడా ఇది కొత్తది కాదు. మన వాళ్ళు ఒక టెర్మినాలజీ క్రియేట్ చేసి దాన్ని జనాల్లో పంపించడంలో దీనికన్నా మోస్ట్ ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఆర్ పిఆర్ ఏజెన్సీ ఫర్ దట్ మ్యాటర్ ఎక్కడ చూసే అవకాశం లేదు. ఏదైనా కూడా ముందు నుంచి ఉన్నదే అది అంతాను, ఎప్పుడు మన చిన్నప్పుడు తాతల నాటి నుంచి ఉంటుంది. ఈయన దానికి ఒక టర్మ్ క్రియేట్ చేసేసరికి మాత్రం అదేదో నిన్నే కొత్తగా అబ్బా ఇన్నాళ్ళు లేని ఇన్వెన్షన్ వచ్చేసిందిరా అన్నట్టు జనాలందరూ రియాక్ట్ అవుతూ ఉంటారు. అది ఆయన తాలూకా కరిష్మాలో అది భాగం. అది
రెండు ఎగ్జాంపుల్స్ గుర్తొస్తున్నాయి. ఒకటేమో ఆత్మ నిర్భర్ భారత్ అనేది, ఎగ్జాక్ట్లీ అది కూడాను అది సెల్ఫ్ రిలయన్స్ అనేది వర్కింగ్ చెప్పాలంటే ప్రీ రిఫార్మ్స్ ఎరా నుంచే సెల్ఫ్ రిలయన్స్ అనేది ఇండియా మన గవర్నమెంట్ ఇప్పుడు చేస్తూ ఉంది. కాకపోతే ఈయన ఎప్పుడైతే ఎకనామిక్ గ్రోత్ తగ్గిపోయి అలాగే కొంచెం చైనాతో గొడవ కూడా స్టార్ట్ అయిందో ఆ టైంలో ఇది పట్టుకొచ్చాడు ఆత్మ నిర్భర్ భారత్ అనేది. అలాగే అచ్చేదిన్ అనేది ఒక 8 ఏళ్ళు వాడాం కాబట్టి ఇంకా కొంచెం కొత్తగా ఉండాలని చెప్పి ఇప్పుడు అమృత్ కాల్ వచ్చింది. అమృత్ కాల్ లేదు, మీరు అన్నది కరెక్టే. ఫస్ట్ 5-year ప్లాన్ తాలూకా మీటింగ్ లో నెహ్రూవే చెప్పారు సెల్ఫ్ రిలయన్స్ ఇస్ ద వే ఫార్వర్డ్, దానికి మనకు కావాల్సినవి ఇవి అని చెప్పి ప్లానింగ్ కమిషన్ ఫార్మేషన్ ఆయన స్పీచ్ లోనే ఉంది. సో ఇవాళది కాదు, ఈవెన్ ప్రీ ఇండిపెండెన్స్ అసలు బ్రిటిషర్స్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి అప్పటి నుంచి ఉన్న దాంట్లో సెల్ఫ్ రిలయన్స్ సెల్ఫ్ రూల్ అని చెప్పి ఉన్నదే. బట్ యా, కమింగ్ టు ఈ రేవడీ కల్చర్, దీంట్లోని మీరు అన్నది 100% కరెక్ట్. ఏంటంటే కోఇన్సిడెన్స్ కాదు, దిస్ ఇస్ అ వెరీ ప్లాన్డ్ థింగ్. ఈ పాడ్కాస్ట్ వినే వాళ్ళు ఎవరైనా కూడా, వినని వాళ్ళు ఎవరైనా కూడా ఒక సెకండ్ మనం అడిగితే ఈ ఒక్క విషయం మాత్రం నాకు తెలిసి పార్టీతో సంబంధం లేకుండా ఎవరు అపోజ్ చేయనిది ఏంటి అంటే, ఎలక్షన్ విన్నింగ్ అనే ఒక గేమ్ ఉంటే దాంట్లో వరల్డ్ రికార్డు మోదీ షా బీట్ చేసే వాళ్ళు ఎవరు రాదు. ఇఫ్ దట్ వర్ ఎ స్పోర్ట్, దీస్ గైస్ ఆర్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ద వన్ థింగ్ దట్ దే హ్యావ్ పర్ఫెక్టెడ్ is the art of winning elections through any means. ఇప్పుడు వాళ్ళ జనాల తాలూకా థాట్ ని ఆక్యుపై చేయడంలో వాళ్ళంత సక్సెస్ఫుల్ ఎవ్వరూ లేరు. దే మేనేజ్ టు ఆక్యుపై పీపుల్ తాలూకా, మనం టీవీలో ప్రైమ్ టైం అంటాం కదా, సో మన తాలూకా ప్రైమ్ థాట్ అంతా కూడాను వాళ్ళు వెదర్ పాజిటివ్లీ ఆర్ నెగిటివ్లీ వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా ఇండిస్పెన్సిబుల్ చేసుకోవడంలో వీళ్ళని మించిన డివో, దే ఆర్ మాస్టర్ మైండ్. ఎలక్షన్ విన్నింగ్ ఇస్ ఆర్ట్, వాళ్ళు పర్ఫెక్ట్ చేసినంత ఎవరికి రాలేదంటే. దేర్ ఆర్ ఎలక్షన్స్ దట్ దే హ్యావ్ వన్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ దట్ వన్ టాలెంట్ అలోన్. దేర్ ఆర్ బెటర్ పీపుల్ అదర్ సైడ్, బట్ వీళ్ళే గెలుస్తారు. నౌ అశ్విన్ వైష్ణవ్ చేత మీరు అన్నది కరెక్టే, అది హీ యూజ్ దిస్ టర్మ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ వెన్ కేజ్రీవాల్ ఇస్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు గుజరాత్ అని చెప్పి. సుప్రీంకోర్టు మీకు గుర్తుంటే ఒక 2 ఏళ్ల క్రితమో ఎప్పుడో ఏడాది క్రితమో కూడా ఒకసారి ఈ ఫ్రీబీస్ గురించి ఒక నోట్ పాస్ చేసింది. సుబ్రహ్మణ్యం బాలాజీ అని 2013లో కేసు వేసాయంట. అప్పుడు గవర్నమెంట్ చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, ఇది మా పరిధిలోది కాదు, ఇది ఏమన్నా అన్కాన్స్టిట్యూషనల్ విషయాలు అయితే కనుక మేము మాట్లాడచ్చు, కానీ వాట్ ఈజ్ రైట్ ఫిస్కల్ మేనేజ్మెంట్, వాట్ ఈజ్ నాట్ అనేది మా పరిధిలోది కాదని వదిలేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా మళ్ళీ దీన్ని పట్టుకున్నారు ఎందుకని. ఎగ్జాక్ట్లీ ఇది లెజిస్లేచర్ తాలూకది. దిస్ ఇస్ నాట్ ఎ జ్యుడిషియల్ థింగ్, దిస్ ఇస్ టు డూ డైరెక్ట్లీ విత్ ద లెజిస్లేచర్. వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఇట్ అని చెప్పి డైరెక్ట్ గా చెప్పింది సుప్రీంకోర్టు. లేదు, ఇప్పుడు తమాషాగా ఏంటంటే లేదు మేము బెంచ్ చేస్తాం, వీ వాంట్ టు స్టడీ ఇట్ అన్నది. సో ఇట్ ఇస్ నాట్ ఎ కోఇన్సిడెన్స్, అందులో అయితే డౌటే లేదు. అది ఇది రాంగ్. అంటే నాకు మన తాలూకా విహంగ వీక్షణంలోని బాగా నచ్చే విషయం ఏంటి అంటే, నేదర్ ఆఫ్ us ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీ ఆఫ్ ద టాపిక్స్ దట్ వీ టాక్ ఎవ్రీ వీక్ కదా. సో మనం ఏంటంటే ఇది మీరు ఫస్ట్ ఎపిసోడ్కి ముందు మీరు మాట్లాడినప్పుడు ద ప్రిమైస్ ఆఫ్ ఇట్ మీరు చెప్పినప్పుడే యూ సెడ్ దట్ ఓకే వీ వాంట్ టు హ్యావ్ అన్ ఇన్ఫార్మ్డ్ కన్వర్జేషన్. ఏదో ఊరికే ఒపీనియన్ ఫార్మింగ్, ఊరికే గాల్లో కాకుండా కొంచెం ఇన్ఫార్మ్డ్గా ఉన్న ఒక డీసెంట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫార్మ్డ్ పీపుల్ తాలూకా కన్వర్జేషన్ లాగా వాజ్ ద గోల్ కదా దట్ యూ సెడ్. సో ఇందులోని అందుకని చెప్పి వీ కెన్ యాక్చువల్లీ మేక్ సమ్ ఇన్ఫార్మ్డ్ గెసెస్ because we are not experts and no one is going to take us to task kabatti. But I think you are also right. నేను ఇప్పుడు చెప్పబోయేది కూడా మెనీ పీపుల్కి లాజికల్గా కరెక్టే అనిపిస్తుంది. ఏది కూడా వీళ్ళది అన్ప్లాన్డ్గా వీళ్ళు చేసే రకాలు కాదు కదా భయ్య. మనకి ఈ గవర్నమెంట్ అక్కడ మనం వెన్ వి లుక్ ఎట్ ఇట్, అబ్బా ఇంత ప్లానింగ్గా అనిపించవచ్చు, కొన్ని వాళ్ళకి ఫ్లూక్ తగలొచ్చు, థ్యాంక్స్ టు ది ridiculous opposition that we have, which is actually ఇంతకన్నా వరస్ట్ రాదు అని చెప్పిన ప్రతిసారి దే ఆర్ ప్రూవింగ్ అస్ రాంగ్. నిన్న ఫ్రెష్ మళ్ళీ లేదు, ఇంకొక మెట్టు దిగజారే అవకాశం ఉంది, దిగుదాము అంటే. సో దీన్ని వీళ్ళు ఎంతలా క్యాష్ చేసుకోవడానికి 350 seats 400 seats నంబర్ ఆఫ్ సీట్స్ సైడ్ వాళ్ళకి దే యాక్చువల్లీ గాటన్ సో బ్రేజన్ అబౌట్ ఇట్ అనుకోవచ్చు మనం. దట్ they themselves have over 200 leaders who they have accepted into their party. గత వీళ్ళ గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత గత కొన్ని సంవత్సరాల్లో
కేజ్రీవాల్ అన్న మాటే కదా, 200 నంబర్ తెచ్చాడు ఆయన, కేజ్రీవాల్ తెచ్చాడు ఆయన. నేను వేరే చూస్తే నాకు 227 కనబడలేదు కానీ, బట్ 200+ అన్నది చాలా దగ్గరలో చదివాను నేను కూడా. సో లెట్ us use that number. More than 200 people they have brought into their fold and whitewashed them, saying yes, right from మరి ఇంకా భయంకరమైన నారాయణ రానే, లేకపోతే ఇప్పుడు వీళ్ళు కాదురా బాబు అనుకుని సింధియా, అంటే మరి కోర్ అదర్ సైడ్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు అగ్రీ టు లేదు, దీస్ ఆర్ అవర్ పీపుల్ అని చెప్పి వాళ్ళందరూ గెలిచిన విధానం, వాళ్ళ ఎలక్షన్ల తాలూకది, ఈవెన్ బీజేపీ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ మెనీ స్టేట్స్ ఎన్నాళ్ళ పాటు ఎలా ఎలక్షన్ గెలిచారో అన్న కంప్లీట్ ప్రాసెస్ ని మార్చడానికి దే హ్యావ్ సెట్ అవుట్. ఈ రేవడీ కల్చర్ అనే దాన్ని దే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్, అందులో డౌట్ లేదు, ఎందుకంటే వాళ్ళని ఎవడో అపోజ్ చేసేవాడు లేదుగా ఇందులో. సో బేసిక్ గా ఏంటంటే దే కమ్ అప్ టు వన్ మోర్ లెవెల్ ఆఫ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. ఏంటి, ఇంకా కంప్లీట్ గా అపోజిషన్ ని నిర్వీర్యం చేసేస్తే, ఇంకా వాళ్ళకి ఎలాగైతే ఎలక్షన్ ఫైట్ చేయడం తెలుసో అదే తీసేస్తే ఇంకా వాట్ ఇస్ లెఫ్ట్? వీళ్ళు దీస్ గైస్ ఆర్ ఇన్ పవర్, దే హ్యావ్ యాంపుల్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీ ఫ్యాసెట్ ఆఫ్ ద కంట్రీ రైట్ నౌ, వెదర్ రిలేషన్షిప్ విత్ స్టేట్స్ అవ్వచ్చు, రిలేషన్షిప్ విత్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, కార్పొరేట్స్ అవ్వచ్చు, అసలు కంప్లీట్ ఎకానమీ మీద వాళ్ళకి దే హ్యావ్ ఎ స్ట్రాంగిల్ హోల్డ్ నౌ థ్యాంక్స్ టు జిఎస్టీ అండ్ ఆల్ దట్. ఇవన్నీ అందులో భాగాలే కదా. ఇప్పుడు ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళు జిఎస్టీ పెట్టిన తర్వాత స్టేట్స్ దగ్గర నుంచి కంట్రోల్ చాలా ఎక్కువ రెస్ట్ తీసేసుకున్నారు కదా వెనక్కి. దే టేకెన్ అవుట్ అ లాట్ ఆఫ్ కంట్రోల్ ఫ్రమ్ స్టేట్స్ కదా. ఇది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఒక వారం ఎపిసోడ్ లో, వి కవర్డ్ ఇట్. కాబట్టి అందులోంచి ఎప్పుడైతే స్టేట్ చేతిలో దే డోంట్ హ్యావ్ మనీ టు స్పెండ్ ఆన్ దేర్ ఓన్ ప్రాజెక్ట్, న్యాచురల్లీ స్టేట్ లెవెల్లో జరిగే కరప్షన్ తగ్గిపోయినట్టే కదా. ఇది మంచిదే, ఇది బిట్వీన్ యూ అండ్ మీ యాజ్ సిటిజన్స్, న్యాచురల్లీ వీ వాంట్ ఇట్ దట్ వే ఆఫ్ కోర్స్. బట్ ఈ విధానం తప్పు, ఈ విధానం ఇస్ డిఫరెంట్, దట్స్ అగైన్ డిఫరెంట్ టాపిక్. కానీ వాళ్ళ చేతిలోని క్యాష్ ఆడదు. ఎప్పుడైతే ప్రాజెక్టులు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళట్లేదు, మెజారిటీ అక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ చేతిలో క్యాష్ ఆడకపోయేసరికి నెక్స్ట్ ఎలక్షన్ సరికి వాళ్ళ చేతిలో స్పెండింగ్ పవర్ కూడా తగ్గిపోయినట్టే కదా. ఇప్పటికీ గింజుకుంటున్నారు కదా మన ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళకి చేతిలో డబ్బులు ఆడట్లేదు వాళ్ళకి. మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాం, బయట చూస్తున్నాం కదా మనం, బిల్స్ పే అవ్వట్లేదు, దే డోంట్ హ్యావ్ మనీ ఇన్ హ్యాండ్. డిస్ట్రిబ్యూటింగ్ మనీ ఫర్ ద నెక్స్ట్ ఎలక్షన్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్. అది గ్యారంటీగా జరిగే విషయం లేదు, ఎందుకంటే రకరకాలుగా బ్లాక్ మనీ మీద ఆపడాలు, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ అంటే జస్ట్ టు పుట్ పారాఫ్రేజ్ మై అండర్స్టాండింగ్ టు పుట్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్, మనం ప్రజల దగ్గర నుంచి ఓట్లు కొనుక్కోవటం అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఇప్పుడు ఒకటేంటంటే ఎలక్షన్ టైంలో డబ్బులు స్పెండ్ చేసి ఓట్లు కొనుక్కోవటం, అదొకటి. అదే కాకుండా మేనిఫెస్టోలో కొన్ని ఇండివిజువల్ నీడ్స్కి పనికొచ్చేవి, అంటే సోషల్ గుడ్స్ ఆర్ కామన్ గుడ్స్ కాదు, అంటే మీ ఏరియాకి వాటర్ ట్యాంక్ కట్టిస్తాము, రోడ్లు వేయిస్తాము, లేకపోతే మీ దగ్గర ఒక హాస్పిటల్ కట్టిస్తాము అనేది, అంటే ఆ సమాజాన్ని మొత్తానికి పనికొస్తుంది. దానికంటే కూడాను, అంటే మీ వీధిలో కనుక 20 కుటుంబాలు ఉంటే కనుక ఒక రోడ్డు వేస్తే కనుక 10 లక్షలు అవుద్ది అనుకుంటే, అలా రోడ్డు వేస్తే చెప్పకుండా 10 లక్షలు డివైడెడ్ బై 20 కుటుంబాలు, అంటే కుటుంబానికి 50,000 మేము ఇలా సంవత్సరానికి 10,000 చొప్పున ఇస్తాము అని మేనిఫెస్టోలో పెడితే అది ఇండివిజువల్గా వాళ్ళకి చేరుతుంది. సో డైరెక్ట్గా వాళ్ళకి మనం డైరెక్ట్గా బెనిఫిట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో ఓటుని ఈ ముందు 5 ఏళ్లలో కొనుక్కుంటుంటే అవుతుంది అనమాట. సో ఈ సెకండ్ టైప్ ఆఫ్ తాయిలాలనే మన మోడీ గారు రేవడీ కల్చర్ అంటున్నారు. అలా అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ సెంటర్ నుంచి అలాంటి పథకాలు ఎక్కువ లేకపోయినా కూడాను, స్టేట్ గవర్నమెంట్స్ బీజేపీ ఎక్కడ రూల్ చేస్తుందో వాళ్ళు కూడా కొన్ని ఇలాంటి వాళ్ళు కూడా ఆల్రెడీ అమలు చేశారు కదా. ఇది పవర్ ఫ్రీ పవర్ ఇవ్వటం అనేది కానీ ఇలాంటివి కొన్ని చోట్ల. ఇంకా చెప్పండి. మనకి అందుకే all these people that today are sitting in parliament, let us take a few states, for example a state like Punjab for that matter. మొన్న ఎలక్షన్ అయింది కాబట్టి మాట్లాడుకుందాం. పంజాబ్ లోని బీజేపీ తాలూకా వాళ్ళు కూడా ట్రాక్టర్ల మీద, లారీల మీద క్యాంపెయిన్ చేసినప్పుడు ఫ్రీబీస్ ప్రామిస్ చేశారు కదా. ఓకే, లెట్ us come closer to home.
తెలంగాణలోని మరి వర్స్ట్ పాసిబుల్ మేనిఫెస్టో ప్రామిస్లు మరి విని మన అందరం కూడాను దేంతో నవ్వాలి అని చెప్పి ఏంట్రా ఇంత అసహ్యంగా ఉన్నాయి, ట్రాఫిక్ చలాన్లు మీకు రద్దు చేసేస్తాం. మన ఇప్పుడు మోస్ట్ ఫేమస్ మిస్టర్ బండి సంజయ్ గారు చెప్పిన మాట అది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు కదా మొన్న వచ్చి జిహెచ్ఎంసీలో వీళ్ళు కానీ గెలిస్తే ట్రాఫిక్ చలాన్లు రద్దు. ఏమిటిది అంటే అసలు దానికన్నా దరిద్రం ఇంకేం లేదు. అది తప్పు చేసినది బేసిక్ గా కన్విక్ట్లను బయటకు తెచ్చాము అన్నంత చండాలం అది. ఓకే, మొన్న ఎలక్షన్ లో మళ్ళీ తమిళనాడు కూడా రీసెంట్ గా ఎలక్షన్ అయింది కాబట్టి తమిళనాడులో దేర్ పార్ట్నర్ ఏఐడిఎంకే తోటి తమిళనాడు కన్నా ఫ్రీబీస్ ఇస్తాము అని ఎవరు చెప్పలేరు. ఇంకా మరి దే హ్యావ్ రీచ్డ్ ద పినాకిల్ ఆఫ్ గివింగ్ ఎవ్రీథింగ్. ఈసారి బండి ఇస్తే నెక్స్ట్ టైం కార్ ఇస్తే నెక్స్ట్ టైం ఫ్లైట్ ఇస్తే అది ఆ స్థాయి స్టేట్ కాబట్టి అది. బట్ ఫనీలీ ఇనఫ్ మనకి వన్ ఆఫ్ అవర్ బెస్ట్ లీడర్స్ ఇన్ ద కంట్రీ రైట్ నౌ, మన పిటిఆర్ మధురై వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తమిళనాడు తాలూకు డిఎంకే లీడర్, వెరీ వెల్ స్పోకెన్ మ్యాన్, మీరు కూడా ఆయన వినే ఉంటారు కదా, ఈ మధ్య హీ బికమ్ వెరీ పాపులర్. ఆయన హీఈస్ యాక్చువల్లీ ప్రూవింగ్ ఇట్ దట్ మీరు అన్న మాటే, by getting this is what we are doing, which is well within our purview అని చెప్పి ఆయన he's trying to fight it from that angle. But right or wrong aside, see, మీకు తెలుసు నాకు తెలుసు, at the end of the day it is wrong. Coming and ఓటుకు నోటు in any form wrong. అది కాకపోతే what I'm surprised about is, what I'm curious about rather is, ఈ కంప్లీట్ జనరేషన్ అంతా కూడా, మన జనరేషన్ అంతా కూడాను, we have not seen an election, నాకు I don't remember an election in which there has not been a monetary promise. నాకు ఇంకొక రకమైన ఎలక్షన్ తెలియదు. నాకే తెలియదు అంటే మెజారిటీ అంటే మిడిల్ ఏజ్ అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రైట్ నవ్ ఏంటంటే ఒక 5 ఎలక్షన్లు ఆల్రెడీ గవర్నమెంట్ తాలూకా కనీసం అట్లీస్ట్ 5 ఎలక్షన్స్ వీ హ్యావ్ ఓటెడ్ ఇన్ అన్న దీంతో కదా. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ అవర్ పాపులేషన్ ఇస్ అండర్ అవర్ ఏజ్ ఇన్ ఇండియా, అండర్ యువర్ అండ్ మై ఏజ్. సో వీఆర్ అహెడ్ ఆఫ్ ద మీడియన్ ఆల్రెడీ కదా, ఆ స్టేజ్కి వచ్చేస్తున్నాం కాబట్టి యంగ్ పీపుల్ వాళ్ళకి ఇంకొక రకమైన ఎలక్షనే తెలియదే. అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటి, రేపు ఉదయం కానీ ఆ రేవడీ కల్చర్ కాదు లేక స్టాప్ ఇట్ అని చెప్పి జరిగితే అది దేశానికి మంచిదే, ఐ అగ్రీ. కాకపోతే వీళ్ళు దీన్ని ఎలా మిస్యూజ్ చేస్తారు, వాట్ మే కమ్ అవుట్ ఆఫ్ ఇట్, అది వీ డోంట్ నో యెట్. కానీ when they say that okay we want to stop this, then the only other alternate will be BJP. That's what they are trying to do. There's no one else, ఎందుకంటే no one else can promise కదా. అవును, అండ్ ఫేస్ ఆఫ్ ఇట్ చూస్తే కనుక ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే, సరే ఎవరు చెప్పినా కూడా మంచి చేతే కనుక మంచి చెప్పాలి కదా. ఇలా తాయిలాలు ప్రకటించి దాని ద్వారా ఓట్లు కొనుక్కోవటం ఒక రకంగా కొనుక్కున్నట్టుగా ఇది తప్పు. సో మోదీ గారు చెబుతుంది కరెక్టే కదా అని ఎవరైనా అనుకోవచ్చు. కాకపోతే ఇలా మొదలుపెట్టి దాన్ని ఎలా చివరిగా ఒకవేళ వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే కనుక దాన్ని రెగ్యులేషన్స్ ఎలా మారుస్తారు. ఈసీ ఇప్పుడు ఒక ఎలక్షన్ కమిషన్కి అయితే కనుక నేను 2013 కేసు అని చెప్పాను కదా, సుబ్రహ్మణ్యన్ బాలాజీ అనే అతను ఇలా తాయిలాలు ఎక్కువైపోతున్నాయి మీరు జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు అడిగితే, సుప్రీంకోర్టు ఏమో ఇది మా పరిధిలోది కాదు, అది యాక్చువల్గా లెజిస్లేటర్ చూసుకోవాలి, లేకపోతే కనుక ఎలక్షన్ కమిషన్ కొంచెం గైడెన్స్ కానీ ఏదోటి వాళ్ళు ఇవ్వచ్చు అనేది. సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కోడ్ ఆఫ్ కండక్ట్ లో మేనిఫెస్టో సంబంధించి ఎలాంటి ప్రకటించకూడదు అనేది ఒక బ్రాడ్ గైడ్ లైన్ ఇచ్చారు. వాళ్ళు కూడాను మరీ స్పెసిఫిక్ గా ముందుకు పోలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా డీల్ చేయాలి కదా పొలిటీషియన్స్ తో. సో అయితే ఇప్పుడు మోదీ గారు ఇప్పుడు ప్రపోజ్ చేసినట్టు ఇలా తాయిలాలు తాయిలాలు అంటే ఎలాంటి పథకాలను తాయిలాలు అనేది కూడా తేల్చాల్సిన విషయం ఉంది. కానీ సార్ నిజంగానే అలాంటి తాయిలాలు కనుక తీసేస్తే మంచిదే కదా, ఎందుకంటే ప్రజలు కూడా ఓట్లు దానికోసం అమ్ముడుపోరు, అలాగే రాష్ట్రాల ప్రభుత్వాల ఆర్థిక స్థితి కూడా ఎంతో కొంత మెరుగవుద్ది కాబట్టి మంచిదే కదా అనుకోవచ్చు. కానీ చూద్దాం ఎలా తీసుకొస్తారు. కానీ ఒకటి మాత్రం నేను అనుకోవటం, ఎందుకు వీళ్ళు ఇలా ప్రపోజ్ చేస్తున్నారంటే మంచి కోసం అనుకోవట్లేదు నేను. బీజేపీ now has monopoly over one election issue, which is religion. They have monopoly on that, so that helps them win general elections as well as most of the states in Hindi belt, Hindi heartland. Religion is always a big issue in assembly elections also. Adokati.
సో బట్ దెర్ ఈస్ వన్ ఇష్యూ వే దే డోంట్ హ్యావ్ మొనోపొలీ, విచ్ ఈస్ ఇలాంటి తాయిలాలు కానీ వెల్ఫేరిజం కానీ దాని మీద వాళ్ళకి మొనోపొలీ లేదు. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకునే చాలా వరకు రీజనల్ పార్టీస్ కానీ వీళ్ళందరూ కూడాను, కాంగ్రెస్ అయితే చాలా స్టేట్స్ లో ఓడిపోతుంది కానీ డైరెక్ట్ 1-1 ఫైట్ లో బీజేపీ ఓడిపోతుంది. ఎవరి మీద అంటే ఈ రీజనల్ పార్టీస్, ఈస్ట్ ఇండియా సౌత్ ఇండియాలో ఉన్న రీజనల్ పార్టీస్ మీద. 1-6 స్టేట్స్ లో ఆప్ మీద, 1-6 స్టేట్స్ లో కాంగ్రెస్ మీద. సో ఎక్కడైతే వాళ్ళు ఓడిపోతున్నారో అక్కడ గమనిస్తే కనుక ఈస్ట్ లో కానీ సౌత్ లో కానీ ఇలా వెల్ఫేరిజం అనేది ఒక బలమైన ఆయుధం ఆ పార్టీలకి, ఆ రీజనల్ పార్టీస్. సో దాన్ని దెబ్బ కొట్టడం కోసం ఇది తీసుకొస్తున్నారు అనేది నా హైపోథెసిస్. 100% కరెక్ట్. అంటే దట్ ఈస్ బౌండ్ టు, అందుకే ఇందాక పీపుల్ విల్ అగ్రీ ఇఫ్ నాట్ టుడే టుమారో అని దానికి కారణమే అది. వెన్ ఓకే తైలాలు అన్నారు కాబట్టి లెటెస్ట్ డైరెక్ట్ క్యాష్ రిలేటెడ్ కాకుండా ఉన్నవి ఇంకేం మిగిలాయి? మీరు ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్లోనే మీ ఏరియాలో రోడ్ వేస్తాం, లేకపోతే మీకు వాటర్ ప్రాజెక్ట్ తెప్పిస్తాం, లేకపోతే మీకు ఒక ఫ్యాక్టరీ తెప్పిస్తాం, ఉద్యోగాలు తెప్పిస్తాం. ఇవన్నీ మేనిఫెస్టో ఇవే కదా, డైరెక్ట్గా అందులో వచ్చే భాగాలే కదా. సో అవి ఓన్లీ ద గవర్నమెంట్ అండ్ పవర్ కెన్ ప్రామిస్. పీపుల్ విల్ నాట్ బిలీవ్ ది అపోజిషన్ ఎనీ లాంగర్. వీఆర్ గెటింగ్ దేర్. మన స్టేట్లోనే, ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే 25 ఎంపీలు నాకు ఇప్పించండి, నేను స్పెషల్ స్టేటస్ చేస్తాను అని మన ముఖ్యమంత్రి గారే చెప్పారు ఎలక్షన్కి ముందు కదా. అండ్ దాదాపు అన్నీ వచ్చాయి ఆయనకి. సో వీఆర్ ఆల్మోస్ట్ 25 ఇచ్చారు మన వాళ్ళు, 3 తక్కువ గుద్దిశారు వాళ్ళకి. అవి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు తేడం అవ్వట్లేదు అంటే ఏమైనా అర్థం ఉందా దానికి? అవును, అన్ని ఎంపీ సీట్లు కనుక మాకు ఇప్పిస్తే కనుక కేంద్రం మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నారు. ఇప్పుడేమో ప్రెసిడెంట్ మెడల్ మొత్తం తీసుకొచ్చారు. సో మన స్టేట్ లోని అంటే ఇప్పుడు అది ఎప్పుడూ కూడా అపోజిషన్ పార్టీని నమ్మే అవకాశం లేదు కదా. ఇప్పుడు పీపుల్ ఇన్ పవర్, మన ఒక ఎపిసోడ్ లో మన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ టైంకి మాట్లాడుకున్నాం మనం ఈ మాట. అక్కడ వాళ్ళు 4 ఎక్స్ప్రెస్ వేస్ పట్టుకొచ్చి ఏకంగా యూపీ స్టేట్ మొత్తాన్ని క్రిస్ క్రాస్ చేసి విజిబుల్ డెవలప్మెంట్ అది వచ్చేసరికి ఆ ఏరియా తాలూకా అది ఓన్లీ ద గవర్నమెంట్ ఇన్ పవర్ కెన్ డూ. దాన్ని రేవడి కల్చర్ కింద తెచ్చే అవకాశం లేదు, ఎందుకంటే దట్ ఈస్ ద గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయిపోతాం సడన్ గా. అది ఎవడో అడ్డు రాలేదు కదా. దీనికే లాస్ట్ టైం ఫైట్ చేసేసరికేనేమో నో వన్ కెన్ అపోజ్ ది గవర్నమెంట్ ఇన్ పవర్. వీఆర్ అనౌన్సింగ్ ద వెల్ఫేర్ ప్రాజెక్ట్ కాదు, వీఆర్ అనౌన్సింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ వల్ల ఆ ఏరియా మొత్తం డెవలప్ అయిపోతాం. సో న్యాచురల్లీ ఏమైంది, మొనోపలైజ్ అయిపోయింది. ఇంకా దే ఆర్ ది ఓన్లీ పీపుల్ హూ కెన్ ప్రామిస్. అపోజిషన్ ఏంటి, ఎన్నాళ్ళ పాటు వీళ్ళు 5,000 ఇచ్చారు కాబట్టి నేను మీకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను. దట్ ఈస్ వేర్ వీఆర్ స్టక్ ఎట్. అది వెళ్ళిపోతే చాలా మంచిదే, కాకపోతే అది వెళ్ళే అవకాశం కూడా లేదు కదా. మనకి ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లాగే 15 లక్షల రూపాయలు పర్ హెడ్ అకౌంట్ లో పడ్డాలు, ఇవన్నీను ఇన్ సమ్ ఫార్మర్ అంతకన్నా ఎక్కువ మనకి ఇచ్చేసేమో అనే ఆర్గ్యుమెంట్ కనబడుతుంది కదా బయట. అంతకన్నా ఎక్కువ మీకు వచ్చింది మీకు తెలియట్లేదు అంటున్నారు. మీరు ఏదైనా రోడ్డు తాలూకా క్యాల్కులేషన్ లాగా అంటే ఇంటికి 10,000 వచ్చినట్టే కదా, 10,000 ఇచ్చినట్టే అని చెప్పి అది ఎవడివ్వగలడు? అపోజిషన్ ఇవ్వలేదుగా. ఓన్లీ ద గవర్నమెంట్ ఇన్ పవర్ కెన్ గివ్. అంటే వాళ్ళు ఇచ్చినది ఈజ్ నాట్ రెవెన్యూ కల్చర్ ఎనీమోర్ బికాస్ దే ఆర్ ది పీపుల్ ఇన్ పవర్. ఇప్పుడు ఏంటి, త్రూ ఆధార్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి జరుగుతుంది. సో విల్ వి కాల్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ as రెవెన్యూ కల్చర్? ఇట్ ఈస్ అ వెల్ఫేర్ మెజర్. వాళ్ళు ఏంటి, లేదు మేము కరప్షన్ ఎలిమినేట్ చేయడం కోసం ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దెమ్ రైట్ వీఆర్ గివింగ్ దెమ్ మనీ డైరెక్ట్లీ ఇంటూ దర్ బ్యాంక్ అండ్ ఫర్ మన గవర్నమెంట్ కాదు మనకి, అంతే కదా. వాళ్ళకి డైరెక్ట్ గా విమెన్ అకౌంట్ లోకి వేసేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ద ఫీజ్ దేర్ త్రూ విచ్ దర్ ఇస్ కరప్షన్, వీఆర్ పేయింగ్ అమ్మఒడి పథకం ఇంటూ దట్ ఓన్లీ ద గవర్నమెంట్ ఇన్ పవర్ కెన్ డూ, విచ్ ఎవర్ గవర్నమెంట్. ఎవ్రీ ఇయర్ ఒకటి స్టేట్ దగ్గర నుంచి సెంటర్ కనెక్ట్ వెళ్ళిపోతున్నాయి. సో టుమారో మార్నింగ్ ఓన్లీ ద సెంటర్ విల్ బి లెఫ్ట్ విత్ గివింగ్ ఫ్రీబీస్ అండ్ ఆల్. వాళ్ళు ఇచ్చినది మాత్రమే వాళ్ళు, దే విల్ నాట్ కాల్ ఇట్ ఫ్రీబీస్ కదా, దే విల్ కాల్ ఇట్ దిస్ ఇస్ అవర్ డ్యూటీ, దిస్ ఇస్ వాట్ వీఆర్ ఎలక్టెడ్ టు డూ. ది అపోజిషన్ కెన్ డూ నథింగ్ అబౌట్ ఇట్. అవునవును, అరిచేవాళ్ళు లేడు వాళ్ళ పాపం. ఆమ్ ఆద్మీ పార్టీ అరుస్తుంటే ఆయన మీద తిరిగి అరుస్తున్నారు, ఇంకెవరు లేరు ఆయనతో అరవడానికి పాపం పక్క నుంచి. అవును, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడాను పబ్లిక్ గుడ్స్ మీద, అంటే ఏ వెల్ఫేర్ స్కీమ్ కైనా సరే స్టేట్ గవర్నమెంట్స్కి ఏమాత్రం అవకాశం లేకుండా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటి మీదను సెంట్రల్ గవర్నమెంట్కి మోనోపొలీ రావటం వల్ల మంచి జరిగేది బీజేపీకి ప్రస్తుతం. ఎందుకంటే ప్రస్తుతం పవర్లో ఉంది, మేబీ ఫ్యూచర్లో కూడాను నెక్స్ట్ టర్మ్ కూడాను
ఎక్కువ ఛాన్సెస్ వాళ్ళకే ఉన్నాయి కాబట్టి. ఓకే, అయినప్పటికీ వాళ్ళు పబ్లిక్ గూడ్స్ మీద నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం కానీ ఇలాంటివి సెకండ్. సో ఇలా మొనోపొలీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రం రావటం వల్ల కొంపే మునిగిపోదు, కానీ వాళ్ళు ఆ మొనోపొలీని ఉపయోగించుకొని పబ్లిక్ గుడ్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ ఆ స్కీమ్స్కి అంటే త్రూ స్టేట్ గవర్నమెంట్స్ ఇలాంటి వాటి మీద పెడితే మంచిదే. కానీ వాళ్ళకున్న మొనోపొలీ ఉపయోగించుకొని వాళ్ళ పార్టీకి ఫలానా స్టేట్ ఎలక్షన్స్లో ఉపయోగపడేలా కూడా చేయొచ్చు కదా. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, బీహార్ ఎలక్షన్ సంబంధించి ఫుడ్ గ్రెయిన్స్ అందరికీ ఇవ్వటం అనేది, అంటే పూర్ సెక్షన్స్కి ఇవ్వటం ఫుడ్ గ్రెయిన్స్ అనేది కోవిడ్ టైంలో మొదలైంది. అది యాక్చువల్గా 2000 వినపడుతుందా? ఓకే, సో ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రీగా పూర్ సెక్షన్స్కి ఇవ్వటం అనేది కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది. అది అప్పుడు నాకు గుర్తుండి 2020 నవంబర్ దాకా, దీపావళి దాకా ఇస్తామని పెట్టారు. అది కానీ అది నాకు తెలిసి మన లాస్ట్ ఇయర్ బీహార్ ఎలక్షన్ అయ్యేదాకా కూడా కొనసాగింది, అంటే మోర్ దెన్ 1 year. అండ్ ఇట్ హ్యాస్ had a direct impact on the prospects of BJP in that state actually. So then exactly. So ఇలాగే ఒకసారి కనుక రాష్ట్రాలకి డబ్బులు లేకుండా వాళ్ళకి వచ్చే డబ్బులు అంటే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ కానీ లేకపోతే సెంటర్ నుంచి డివల్యూషన్ ఆఫ్ సెంట్రల్లీ కలెక్టెడ్ ట్యాక్సెస్ కానీ అంత కలుపుకుని రాను ఫ్యూచర్లో రాష్ట్ర ప్రభుత్వాలకి కేవలం వాళ్ళు శాలరీలు ఇచ్చుకోవడానికిను పెన్షన్లు కట్టుకోవడానికి మాత్రం సరిపోతాయి. ఇంకా ఎంతో కొంత మిగిలి ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే. వాళ్ళు రాష్ట్రాలను కూడా అప్పు తీసుకోవడం కూడా, అప్పు తీసుకొని ఎవరు అఫ్ కోర్స్ అది ఒక రకంగా మంచిది, ఫిజికల్ డిసిప్లిన్ ఉండటం. కానీ వెల్ఫేరిజం మీద సెంట్రల్ గవర్నమెంట్కి మొనోపొలీ ఉంటుంది. వీళ్ళేమో చాలా కాలం పాటు మనం ఉండబోదాం అనుకుంటున్నారు. ఉన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు, ఎందుకంటే మీరు మొదట్లో చెప్పినట్టు విన్నింగ్ ఎలక్షన్ సీజన్ దీస్ ఆర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఎవర్, వరల్డ్ ఛాంపియన్. అయితే ఈ టాపిక్ ముగించే ముందు ఇంకొక విషయం కూడాను కొంతమంది రైజ్ చేస్తుంది, అంటే ఈవెన్ వరుణ్ గాంధీ లాంటి వాళ్ళు కూడా, అతను బీజేపీలో ఉన్నా కూడా ఈ మధ్య కొంచెం పక్క నుంచి చురకలు అంటిస్తూ ఉన్నాడు కదా, అలాంటి వాళ్ళు కూడా రైజ్ చేస్తుంది ఏంటంటే పూర్ పీపుల్ కి, వీకర్ సెక్షన్స్ కి అది ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను బెనిఫిట్ జరిగేలాగా స్కీమ్స్ కనుక గవర్నమెంట్స్ ఎవరైనా మాట్లాడితే కనుక అందరూ మెదబడిపోయి మెదవులందరూ తిడుతూ ఉంటారు కదా. కానీ అంటే అతను అన్న మాటలు కదా, ఇవన్నీ నేను జనరల్గా చెబుతున్నాను. కానీ మరి కార్పొరేట్ కంపెనీస్ కోసం ఇంత చేస్తూ ఉంటారు కదా ప్రతి సంవత్సరం, దాని గురించి ఎందుకు మనం ఎక్కువ మాట్లాడుకోమనేది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్పొరేట్ ట్యాక్స్ 30% నుంచి 22% తగ్గించారు 2019లో. సో ఓకే, సో ఆ 1920, 2021 ఆ 2 yearsలో గవర్నమెంట్కి లాస్ అయిన ఇన్కమ్ 1.84 lakh crores. ఓకే, అలాగే లాస్ట్ 5 yearsలో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కార్పొరేట్స్కి కొన్ని లోన్స్ ఇచ్చింది, అవి కొన్ని నాన్ ఎంపీఏగా మారిన తర్వాత ఈ బ్యాంక్స్ రైట్ ఆఫ్ చేసింది 10 lakh crores లాస్ట్ 5 yearsలో. ఓకే, రైట్ ఆఫ్ చేయటమే, అంటే కొంతమంది అనుకుంటున్నారు అదేదో వేవ్ ఆఫ్ చేయడం అనుకుంటున్నారు, అంటే వాళ్ళనేమి మీరు ఇవ్వక్కలేదు ఇంకా చెప్పలేదు తీసుకున్న లోన్ వాళ్ళకి, కానీ వాళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకుంటున్నారు అనేది క్లియర్ కనపట్లేదు ఇప్పుడు. అలాగే ఎవరి లోన్స్ అయితే రైట్ ఆఫ్ చేశారో కనీసం ఏ కంపెనీల లోన్స్ ఎంత మేరకు రైట్ ఆఫ్ చేశారు అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, ఇంకా పెట్టలేదు అది గవర్నమెంట్ కానీ బ్యాంక్స్ కానీ, అదొకటి ఉంది. సో ఇలా కార్పొరేట్స్కి ఇన్ని మేళ్లు చేస్తున్నారు మరి ఈ గవర్నమెంట్.
అలాంటప్పుడు ఇలా ఈ మాట నాలాంటి వాడు అంటే కనుక ఇంకెవరన్నా మీలాంటి వాళ్ళు కానీ ఇంకెవరన్నా అనొచ్చు ఏంటంటే, అవునండి, కార్పొరేట్స్కి మంచి చేస్తే వాళ్ళకి కొంచెం డబ్బులు మిగిలితే వాళ్ళు మళ్ళీ వ్యాపారంలోనే ఆ డబ్బు పెట్టి బాగా గ్రో అయ్యే వాళ్ళు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనేది. కానీ చూస్తే ఈ కార్పొరేట్ ట్యాక్స్ వల్ల సేవ్ అయిన కార్పొరేట్ ట్యాక్స్ వల్ల వచ్చిన ప్రాఫిట్స్ ని కొన్ని కంపెనీస్ అయితే కనుక వాళ్ళ డెట్ రీస్ట్రక్చరింగ్ ఉపయోగించుకున్నారు లాస్ట్ 2 years లో. కొన్ని కంపెనీస్ అయితే కనుక డివిడెండ్స్ ఇచ్చుకున్నారు. తప్పితే వాళ్ళ కెపాసిటీ బిల్డ్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది యాక్చువల్. ఎందుకంటే డిమాండ్ యాక్చువల్లీ చాలా ప్రాబ్లం ఉంది లాస్ట్ 2-3 years నుంచి. కాబట్టి వాళ్ళు కెపాసిటీలో పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి అలా ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అయితే లేదు కదా. లాస్ట్ 2-3 years లో ఎంప్లాయ్మెంట్ నంబర్స్ పడిపోయినాయి సంగతి అందరికీ తెలుసు. కాకపోతే ఎగ్జాక్ట్గా ఎంత పడిపోయినాయి అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ డేటా అనేది ట్రాక్ చేయడమే మానేసింది గవర్నమెంట్. సో ఆ రకంగా కార్పొరేట్స్కి హెల్ప్ చేసినా కూడాను దట్ ఈస్ నాట్ బెనిఫిటింగ్ ద సొసైటీ కదా, అది క్లియర్ తెలిసిపోతుంది. మళ్ళీ ఇంకొక మూడో వ్యక్తి అనొచ్చు, వీళ్ళు సదుద్దేశంతోనే ఇలా చేశారు, కాకపోతే అలా జరగకపోవచ్చు కదా, కానీ దాని గురించి నేను తప్పట్టను దీనికి అనేది. ప్యారల్గా ఇంకోటి జరుగుతుంది ఏంటంటే ఎలక్టరల్ బాండ్స్. అంటే గవర్నమెంట్ ఇంటెన్షన్స్ మీద ఎందుకు నమ్మకం లేకుండా పోతుందంటే, ఓ పక్క కార్పొరేట్స్ కి హెల్ప్ చేస్తున్నారు, అలాగే కార్పొరేట్స్ నౌ హ్యావ్ ఏ ఫెసిలిటీ టు ఫండ్ పొలిటికల్ పార్టీస్ త్రూ ఎలక్టరల్ బాండ్స్. దానికి సంబంధించి ఏ పార్టీ ఏ కార్పొరేట్ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చారో అనే దాని మీద ట్రాన్స్పరెన్సీ లేకుండా పోయింది. దాని గురించి ఆ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నా కూడా సుప్రీంకోర్టు కూడాను ఆ కేసుని హియరింగ్కి తీసుకోవట్లేదు. సో ఆ రకంగా బీజేపీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఐ థింక్ బెనిఫిటెడ్ బై మోర్ దాన్ 10,000 crores ఆర్ సంథింగ్ త్రూ ఎలక్టరల్ బాండ్స్. అంటే ఈ ప్రభుత్వ విషయంలో డేటా అనేది ఏది పర్ఫెక్ట్ గా ఎవరు చెప్పలేరు, కాబట్టి నేను కూడా చూచా చెబుతున్నాను. సో ఒక రకంగా ఇప్పుడు సెంట్రల్లో ఉన్న పార్టీ ఎలక్టరల్ బాండ్స్ ద్వారా కార్పొరేట్స్ నుంచి డైరెక్ట్ గా బెనిఫిట్ పొందుతుంది. అలాగే వీళ్ళు కూడాను కార్పొరేట్స్ కి డైరెక్ట్ గా బెనిఫిట్ చేస్తున్నారు. ఓకే, వీటిని మరి తైలాలి అనకూడదా అనేది ప్రశ్న. అంటే అవ్వ పేరే ముసలమ్మ అని చెప్పి ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ అది. దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. విచ్ దీనికి రిపర్కషన్స్ చాలా ఉంటాయి కదా నాకు. వీఆర్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ టైమ్ ఆన్ దిస్ టాపిక్. కాబట్టి దీనికి చాలా రిపర్కషన్స్ తగులుతాయి కదా. స్టేట్స్ వోంట్ యాక్సెప్ట్, వాళ్ళ చేతిలో డబ్బులు ఆడవో కిటకిటలు ఆడతారు. ఇప్పుడు ఇది కూడా ఆపేసి ఎలక్షన్ కూడా లేకుండా అయిపోయేసరికి దీని రిపర్కషన్స్ చాలా దే విల్ బి వైల్డ్. తాలూకా స్టేట్ గవర్నమెంట్ దర్ క్రిపింగ్ ఆన్ వేరియస్ థింగ్స్ కదా. మేము ఇస్తున్న దాంట్లో మా షేర్ తక్కువ ఉంది, ఎక్స్పెన్స్ ఎంత ఎక్కువ ఉంది. I think that is a good topic for us to talk about some other day. ఇంతకు ముందు స్టేట్స్ కి వచ్చే గాడ్గిల్ ఫార్ములా కానీ ఇప్పుడు అసలు దాని తాలూకా చేంజ్ ఎలా వచ్చింది, అది ఆరక చేతిలోని ప్రాజెక్టులన్నీ కూడా సెంటర్కి వెళ్ళిపోయి ఎలక్షన్ ఫైట్ చేయనివ్వక. సో బేసిక్గా ఏంటి అంటే వాళ్ళకి గెలిచే అవకాశాలు దీని వల్ల డైరెక్ట్ గా తగ్గించేస్తున్నారు. అండ్ దే ఆర్ యాక్చువల్లీ అటాకింగ్ ఫ్రమ్ ఆల్ సైడ్. ఒక సైడ్ నుంచి జ్యుడిషియల్ గా సుప్రీంకోర్టులోంచి ఒకటి వస్తున్నారు. ఎప్పుడైతే ఒక రూల్ పాస్ అయిపోయిందో పార్లమెంట్ లో పట్టుకొస్తారు దాన్ని. న్యాచురల్ పట్టుకొచ్చి దీస్ థింగ్స్ ఆర్ నో లాంగర్ అలౌడ్ అని చెప్పి ఒక లా పాస్ చేసి వస్తారు దాన్ని. దే విల్ మేక్ ఇట్ లీగల్ ఫర్ ష్యూర్, దే విల్ డూ ఇట్. సో లెజిస్లేచర్ బ్లాక్ చేసేసి జ్యుడిషియరీ ఎప్పుడైతే బ్లాక్ చేస్తారో ఇంకా స్టేట్సే గెలగెలాడతాయి. దట్ ఈస్ వాట్ బీజేపీ వాంట్. బికాస్ దేర్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ కన్నా దేర్ మెయిన్ గవర్నమెంట్ ఇస్ దేర్ మోటో కదా. అలాగే రీజనల్ పార్టీస్ వాళ్ళ స్టేట్స్ లో స్ట్రాంగ్ అయినా కూడాను ఒక కోయలిషన్ లాగా ఏర్పడి సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయటం అనేది, దానికి కావాల్సిన కోఆర్డినేషన్, దానికి కావాల్సిన అలైన్మెంట్ అనేది జరగడం చాలా కష్టం. కాబట్టి అదే ధైర్యం. అలాగే ఈ కమ్యూనిస్ట్ పార్టీస్ ఎలా అయితే కనుక కుదించుకుపోయాయో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలానే అయిపోతుంది. కాబట్టి మిగిలిన ఏకైక నేషనల్ పార్టీ బీజేపీనే. కాబట్టి వీళ్ళు పూర్తిగా సొంత మెజారిటీతోనో లేకపోతే వేరే వాళ్ళు చిన్న చిన్న పార్టీలు కొంతమంది అవసరానికి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ సహకారంతోనూ ఫోర్సియబుల్ ఫ్యూచర్ లో వీళ్ళే ఉండబోతున్నారు. ఓకే, సో గుడ్ టైమ్స్ ఫర్ కార్పొరేట్స్. కార్పొరేట్స్ అంటే
Yeah, when I say good time for corporates, yeah, for some corporates, not everyone. And it doesn't automatically mean good times for the investors, retail investors in those corporate companies. It only means good times for the promoters. అది. సో మన రెండు టాపిక్ వెళ్ళిపోదాం. ఇది కొంచెం చాలా మీమాంస తర్క మీమాంస ఇలాంటివన్నీ దీంట్లో వాడాల్సి వస్తుంది. ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి మన రాజ్యాంగంలో మనకి రాజ్యాంగం ద్వారా మనకి ఇవ్వబడిన వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. అయితే ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, ప్రపంచంలో ఏ కాన్స్టిట్యూషన్లో లీడింగ్ డెమోక్రసీస్లో అది ఎలా ఉంది, అక్కడేం జరుగుతుంది, ఇవన్నీ మాడుకోవడానికి మనకి ఒక రోజు కూడా సరిపోదు. కాబట్టి ఐఎమ్ లిమిటింగ్ ద డిస్కషన్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ టు జస్ట్ 1 or 2 మెయిన్ క్వశ్చన్స్. ఏంటంటే ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ the definition of freedom of speech, what is allowed and what is not allowed as per Indian Constitution. అది దాని తర్వాత సో అది లా కాబట్టి కాన్స్టిట్యూషనల్ పరంగా అప్లికేషన్ ఆఫ్ దట్ అనేది కన్సిస్టెంట్గా మన గవర్నమెంట్ చేస్తున్నారా మన దేశంలో అనేది వాడుకున్నాం. అంటే ఐ విల్ గివ్ 3 case studies to you. One is Munawar Faruqi, who did some stand-up comedy sessions on Indian gods and goddesses. తన విషయంలో కూడాను ఏం జరిగింది తెలుసు మనకి. దాని తర్వాత నూపూర్ శర్మ, అదొక కేసు. అలాగే మోస్ట్ రీసెంట్లీ అవర్ వెరీ ఓన్ హైదరాబాద్ ఎమ్మెల్యే రాజా సింగ్ విషయం. సో ఈ ముగ్గురు విషయంలోనూ కాన్స్టిట్యూషనల్ లా అనేది ఫెయిర్గా అప్లై చేశారా, అలాగే అన్ని కేసుల్లోనూ కన్సిస్టెంట్గా అప్లై చేస్తున్నారా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్ కోర్ట్స్ అనేది ప్రశ్న. సో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఏముంది చూద్దాం, చెప్పండి ముందు. అంటే దీనికి ముందు ఒక చిన్న ప్రివ్యూ మన శ్రోతలకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇంతకు ముందు మనకి నూపూర్ శర్మ వచ్చినప్పుడు న్యూస్ లోకి నాగ్ గారు నేను వీఆర్ డిస్కసింగ్ టాపిక్స్ ఒక వారం ఇది అనుకుని, మళ్ళీ లేదు ఇట్ ఇస్ టూ వైల్డ్, ఇది చాలా పెద్ద, ఇది వీ డి నాట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఇట్ అట్ దట్ పర్టికులర్ టైం. ఇప్పుడు కూడా అందుకే ఆయన స్పెసిఫిక్ గా లిమిటింగ్ టు దీస్ అన్నారు, బికాస్ ఇట్ ఈస్ అన్ ఓషన్, యూ క్యాన్ టాక్ అబౌట్ ఇట్. కాన్స్టిట్యూషన్ లెవెల్లోనే జరగట్లేదు దీని మీద ఒక క్లారిటీ. కాబట్టి సో స్పెసిఫికల్లీ కమింగ్ టు యువర్ క్వశ్చన్, నాకు రీసెర్చ్ లో కనబడిన ఫనీ థింగ్ ఏంటి అంటే, ఇది 1895 లోనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాస్ పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిల్ విచ్ ది బ్రిటిషర్స్ టేబుల్. మంది కాదు అది యాక్చువల్ గా. అప్పటికి ఇంకా మన తాలూకా ఇండియన్ లీడర్స్ నెహ్రూ, గాంధీ వీళ్ళెవరు కూడా లేరు. బట్ వీళ్ళెవరు కూడా నాకు 1895 లో లేరు కావాలి ఇంకా. సో అంత పెద్ద పొజిషన్స్ లో. సో అప్పుడున్న దాంట్లోనే ఎస్ ప్లీజ్. ఇంటర్నెట్ కనెక్ట్ ఇందాక మాట్లాడుతున్నప్పుడు అది అన్స్టేబుల్గా ఉంది. నేను ఐ విల్ స్విచ్ టు మై వైఫై. అప్పుడు మాడదు కానీ మళ్ళీ అదే ఆ 1895 దాని గురించి, దాని బ్యాక్గ్రౌండ్ కూడా చూసే ఉంటారు కదా. అది కూడాను యాక్చువల్గా రిలీజియస్ కిల్లింగ్స్ నేపథ్యంలోనే వచ్చింది. అది కూడా టుడే. సో దట్ ఈస్ న్యూస్ టు మీ టుడే వెన్ ఐ వాస్ రీడింగ్ ఇట్, ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ అనేది. ఓకే, సో 1895 నుంచి మొదలు పెట్టండి. సో ఇప్పుడు 1895 ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్రేమ్ చేసినప్పటికే, సో అప్పటికి మన లీడర్స్ ఎవరు కూడా లేరు, మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు కూడా అప్పటికి దే వర్ స్టిల్ యంగ్ కిడ్. అప్పటికే దే యాడెడ్ ఫ్రీడమ్ ఆఫ్ present government of now. It is still a debatable issue, but మళ్ళీ మధ్యలో మళ్ళీ 1895కి వెళ్దాం. మళ్ళీ 1895 రీటేక్. మనం ఆఫీస్ ఆన్ చేయాలా 40 minutes తాలూకది, పర్వాలేదా? షుడ్ వి కంటిన్యూ హియర్? లేదు, కంటిన్యూ చేద్దాం. అవసరమైతే మళ్ళీ ఇంకో సెషన్. ఓకే, యూర్ ఆన్. ఓకే,
సో అసలు బ్రిటిషర్స్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1895 లో వాళ్ళు ఫ్రేమ్ చేసినప్పటికే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది యాజ్ అ కోర్ రైట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అని వాళ్ళు క్లియర్ గా టేబుల్ చేశారు. యా, whether they have followed it or not again is a matter of discussion, like whether we are allowed to do it now with our present government, it is still a matter of discussion. Similar way వాళ్ళది అందులోని కొన్ని వాళ్ళు ఎక్స్క్లూజన్స్ రాశారు. అప్పుడు 1895 లో ఉన్న దాంట్లోనే ఏంటంటే the people freedom of speech, yes, but with the proviso that they will be answerable to abuses they commit while exercising this right. అంటే దాన్ని అబ్యూజ్ చేస్తే you will be answerable to us with specific intentions of words like libel, slander, defamation, sedition, undermining security, ఇలాంటివన్నీ overthrowing the state, ఇలాంటి టర్మ్స్ అన్ని కూడాను వీళ్ళు ఏం చేశారంటే అప్పుడున్నప్పుడే రిలీజియన్ ఇలాంటి వాటికి యూ విల్ బి ఆన్సరబుల్ టు అస్ అని పెట్టారు. నా మన వాళ్ళు 1950లో కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు దే హ్యావ్ ఆల్మోస్ట్ యూజ్ ఇట్ వర్బెటిమ్, దాన్ని ఏం మార్చలే వాళ్ళు, ఆల్మోస్ట్ వాడేస్తే మన పార్లమెంటేరియన్స్ అప్పుడు ఒక డిబేట్ జరిగింది. అంటే ఒకటి 1895 లో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ విత్ ఆల్ దోస్ క్వాలిఫైయర్స్ ఆర్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి కూడాను అలా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి కూడాను ఒక రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. దానికి కూడా ఏంటంటే అప్పట్లో ఆర్య సమాజ్ సంబంధించిన వాళ్ళని ముస్లిం కొంతమంది నేతలు కానీ వాళ్ళు కొంచెం వాళ్ళ స్పీచెస్ వీళ్ళకి నచ్చక వీళ్ళు చంపేస్తా ఉన్నారు అన్నమాట ఆర్య సమాజ్ నేతలు. దానికి సంబంధించి అందుకనే ఎస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వీఆర్ గివింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, బట్ అగైన్ యూ నీడ్ టు వాచ్ అవుట్ మనోభావాలు దెబ్బతింటాయేమో అన్నట్టు. సో బేసికల్గా ఇప్పుడు ఏవైతే జరుగుతుందో 125 ఏళ్ల క్రితం కూడా అదే జరిగింది. అయితే మన వాళ్ళు దే ట్రై టు డూ ఇట్ సార్. ఇప్పుడు 1950లో మన కాన్స్టిట్యూషన్ ఇట్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ టు రీడ్ ఆన్ ఇట్. సమ్వన్ హ్యాస్ ది ఇంట్రెస్ట్ టు యాక్చువల్లీ డ్రెడ్జ్ ఇన్ టు ఇట్. దే స్టార్టెడ్ అవుట్ విత్ అ గుడ్ ఇంటెన్షన్, కాకపోతే పాపులిజం కోసం లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ దే డిబేటెడ్ అపాన్ వర్ డ్రౌన్డ్ అవుట్. అందులో ఇది ఒకటి. దే వర్ ఆస్క్డ్, ఇప్పుడు దేర్ వాజ్ అ ఫైట్ అబౌట్ దిస్ యాడింగ్ ద వర్డింగ్ ఇన్ టు అవర్ కాన్స్టిట్యూషన్ లోని. ఫైట్ అయినప్పుడు మన వాళ్ళు అన్నారట, ఏ పార్లమెంటేరియన్స్ అని నేను ఎదిగితే నాకు పేర్లు దొరకలేదు, బట్ సమ్ పార్లమెంటేరియన్స్ అపోజ్ ది యూజేజ్ ఆఫ్ దిస్, మీరు మంచి టర్మ్ వాడారు, రీజనబుల్ ఏమిటన్నారు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. సో ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ హౌ రీజనబుల్ ఆర్ దే అన్నది డిబేట్ జరిగింది. దట్స్ వాట్ దే డిడ్. దే సెడ్ సి, ఇప్పుడు మనం ఇంతకు ముందంటే వాళ్ళు దే వర్ వరీడ్ అబౌట్ ఓవర్ థ్రోయింగ్ ద గవర్నమెంట్, దే వర్ వరీడ్ అబౌట్ పీపుల్ తాలూకా రైజ్ అది. సో దే సెట్ దీస్ అవుట్, వీ విల్ అరెస్ట్ యూ అండర్ దీస్ క్లాజెస్. ఇప్పుడు మళ్ళీ మనం ఎందుకు పెడుతున్నాము అని అడిగితే కాంగ్రెస్ అప్పుడు ఏం చెప్పిందట అంటే, నో ద గవర్నమెంట్ ఇస్ నౌ ఇండియన్, సో ద రిస్ట్రిక్షన్స్ ఆర్ ఫైన్, ఇవి మనకేం పట్టవు అని చెప్పి, మచ్ లైక్ హౌ అవర్ బిల్స్ ఆర్ బీయింగ్ పాస్డ్ రైట్ నౌ త్రూ షియర్ మెజారిటీ పాస్ చేస్తారు దాన్ని. అదర్వైజ్ జస్ట్ అగైన్ రీఇంటర్ప్రెట్ వాట్ యు సెడ్. ఏంటంటే అప్పుడు ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నప్పుడు ఏవైతే లా ఉందో దానికి యాక్చువల్గా దానికి ఆపోజిట్ గా ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేసేవాళ్ళు, ఏంటి రిస్ట్రిక్షన్స్ ఇది అది అనేసి. ఓకే, సో మన దేశం మన కాన్స్టిట్యూషన్ రాసుకుంటున్నప్పుడు కూడాను అదే రిస్ట్రిక్షన్స్ పెడదామని కొందరు అంటే మిగతా వాడు అన్నారన్నమాట, అప్పుడు మనం అదే రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు మనం ఫైట్ చేసాం కదా అంటే, అప్పుడు అంటే పాలించేవాడు వేరేవాడు తెల్లవాడు కాబట్టి వద్దన్నాము, ఇప్పుడు పాలించేది మనమే కాబట్టి రిస్ట్రిక్షన్స్ ఉండాల్సిందే అని చెప్పారు. అంటే ఇప్పుడు మనం సేఫ్ గార్డ్ చేసుకోవడం గవర్నమెంట్ ని ఇదే సేమ్ పీపుల్ కి ఆ రెస్ట్రిక్షన్స్ పెడితేనే వర్కౌట్ అవుతుంది అని చెప్పి అదే ఎగ్జాక్ట్ సేమ్ సెట్ ఆఫ్ పీపుల్ అన్నారు అట్టమాట. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్, పాలించేవాడు మారాడు తప్ప ద రూల్ హ్యాస్ ఆల్మోస్ట్ పాస్డ్ వెర్బాటిమ్ అండి. ఆల్మోస్ట్ 1895ది 1950ది ఆల్మోస్ట్ నో చేంజ్, అలా యాజ్ ఇట్ ఈజ్ గా ఏదో 1-2 సినానిమ్స్ మార్చి పాస్ చేస్తారు. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. ఒక తమాషా అయిన ఇంటర్ప్రిటేషన్ దీనికి చాలా కేసులు సుప్రీంకోర్టులో మనం వెతికితే కొన్ని 100 కేసులు ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి కదా. ద ఫనీ థింగ్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇస్ అ సబ్ క్లాజ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కదా. మనం వి నార్మల్లీ ఓవర్ ఎంఫసైజ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అండ్ అండర్ ఎంఫసైజ్ అవర్ ఓన్ పర్సనల్ ఫ్రీడమ్. ఇందులోంచి అదొచ్చింది, అది లేదు ఒరిజినల్ గా అసలు 1950లో పాస్ చేసినప్పుడు అసలు ఆ టర్మ్ కూడా లేదు అందులో. తర్వాత 19-1 ఏదో ఒక నంబర్ తోటి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది సెపరేట్ గా లేదు అనుకుంటా కదా, ఇప్పుడు ఉందా? లేదు, ఇందులోనే సబ్ క్లాజ్ అది అంతే. తర్వాత ఎగ్జాక్ట్లీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇండివిజువల్ సిటిజన్స్ కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తే గనక ప్రెస్ కూడా ఇచ్చినట్టే అని చెప్పేసి
మన తాలూకా వాయిస్ వాళ్ళు కాబట్టి వాళ్ళు దే ఇంటర్ప్రిటెడ్ దిస్ యాజ్ దేర్ ఓన్ ఫ్రీడమ్ తప్ప ఒరిజినల్ గా అది లేనే లేదు. ఇప్పుడు ఏంటి మనను తొక్కేసి అది ఫ్రీడమ్ అని చెప్పి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. దట్స్ డిఫరెంట్ స్టోరీ అగైన్. కానీ సో వన్ ఆఫ్ దీస్ ఇంట్రెస్టింగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఐ విల్ రీడ్ దిస్ అవుట్ వన్ గుడ్ లైన్. దే సెడ్ హౌ డు యూ డిఫైన్ ఇట్ అని మీరు ఇందాక అన్నందుకు గాను, అంటే ఎలాగా, హౌ, వాట్ ఆర్ ది బౌండరీస్, హౌ ఇస్ ఇట్ సెట్ అంటే, వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ అండ్ నాన్ ఇన్ఫర్మేషన్ all equally create an uninformed citizenry, which makes democracy a farce. Freedom of speech and expression includes right to impart and receive information, which includes freedom to hold opinion. Exact గా సుప్రీం కోర్టు దీన్ని డిఫైన్ చేసిన విధానం అది. సో ఆ వన్ సైడ్ ఇన్ఫర్మేషన్ ఎంతైతే డేంజరస్ డెమోక్రసీకి, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా ఉన్న నొయ్యి అదే. వీఆర్ ఇన్ దట్ deep in that well right now, the whole nation. But అందులో లాస్ట్ టర్మ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, which includes freedom to hold opinions. ఎందుకు ఈ మాట స్పెసిఫిక్ గా అంటున్నాను అంటే, there is no law to, ఇందాక మీరు చెప్పిన కేస్ స్టడీస్ లోకి రావడానికి I think we can use this as a bridge. There is no law against being offended. And there is no law which protects people from being offended. అంటే ఒకవేళ కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, నేను అఫెండ్ అయ్యాను, రెండిటికి అసలు దెర్ ఇస్ నో, అసలు దెర్ ఇస్ నో సిమిలారిటీ, దెర్ ఇస్ నో, హౌ డు యూ పుట్ ఇట్, రెండు అసలు ఒకే దాంతో మనం మాట్లాడుతున్నాం. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేసరికి నేను అఫెండ్ అయ్యా, అసలు ఇట్ ఈస్ మెంట్ టు అఫెండ్ పీపుల్ ఇస్ వాట్ ది సుప్రీం కోర్ట్ ఇస్ ట్రైయింగ్ టు సే. ఎందుకంటే getting offended is a very personal thing. What is offensive to you could be totally acceptable for me and vice versa, which is exactly the thing which we are in right now. Not just India, the whole world for that matter. మనం అందులోనే ఉన్నాం. What is offensive to me is not offensive to someone else. They like it, I don't like it. That is now. దానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి ఎక్కడ కూడా ఒక క్రాస్ ఓవర్ జరగలేదు. There is no juxtaposition of both of these, simply because there is ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో ఎక్కడా కూడా ఈ టర్మే లేదు. ఒపీనియన్ వరకు ఇచ్చారు తప్ప ఎస్ వీ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ బీయింగ్ అఫెండెడ్ అని ఎక్కడా లేదు. దానికి ప్రూఫ్ మన అందరం కూడా, మెజారిటీ ఆఫ్ అవర్ యూజర్స్ ట్విట్టర్లో, మన లిజనర్ ట్విట్టర్ యూజర్స్ అయితే, ఎప్పుడైనా మనం రిపోర్ట్ ట్వీట్ మనకు నచ్చినది కొడితే, వై డూ యూ వాంట్ టు రిపోర్ట్ ఇట్ స్క్రీన్ వస్తుంది కదా మనకు అక్కడ. అందులోని దిస్ ట్వీట్ ఇస్ అఫెన్సివ్ అని కూడా ఒకటి ఉంటుంది మీరు గమనిస్తే. అది కాకుండా హేట్రెడ్, డ్యామేజ్, ఫిజికల్ వైలెన్స్ అవన్నీ కింద ఉంటాయి కదా, స్పామ్, బట్ పైనే ఉంటుంది అఫెన్సివ్. దిస్ ట్వీట్ ఈస్ అఫెన్సివ్ కొట్టి కానీ మీరు నెక్స్ట్ కొడితే, ఇఫ్ ఇట్ ఈస్ అఫెన్సివ్ ప్లీజ్ మ్యూట్ ఆర్ బ్లాక్ దిస్ పర్సన్, వీ కాంట్ డూ ఎనీథింగ్ అని వస్తుంది. ట్రై ఇట్ డైరెక్ట్ గా, బికాజ్ మన ఈ మధ్య కొంచెం మారినట్టుంది అది. అవును, యూ కెన్ రిపోర్ట్ పర్టికులర్ ట్వీట్. అవును, కాకపోతే అఫెన్సివ్ లో కానీ మీరు వెళ్తే లెట్ us be sure we got what you want అని వస్తుంది కదా, మధ్యలో ఒక ఇంటరిమ్ స్క్రీన్ ఒకటి పెట్టారు కదా వాడు రిపోర్టింగ్ కి. అందులో కానీ జస్ట్ బికాస్ ఐఎమ్ అఫెండెడ్ ఐ వాంట్ టు రిపోర్ట్ దిస్ అంటే, యూ కెన్ ఈదర్ మ్యూట్ ఆర్ బ్లాక్ దట్ పర్సన్ అని చెప్తుంది అంతే మనకి అది. విచ్ ఇస్ హౌ అవర్ కాన్స్టిట్యూషన్ మెంట్ దిస్ టు హ్యాపెన్, నాట్ జస్ట్ నౌ బట్ వే బ్యాక్ ఇన్ 1895 itself. అవును, అదొకటి. లెట్స్ టేక్ ఎ స్టెప్ బ్యాక్ విచ్ ఇస్ అసలు స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏ రకమైన స్పీచ్ గురించి, మాటల గురించి, కబుర్ల గురించి మనం ఆడుకుంటున్నాం అంటే, 4 గోడల మధ్య ఇద్దరు స్నేహితులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటే, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటే, ఇలా దాని గురించి కదా మనం మాట్లాడుతుంది. యాక్చువల్లీ ఇదంతాను స్పీచ్ ఇన్ ఏ పబ్లిక్ ఫోరం, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. ఆ రకమైన స్పీచ్ అలా పబ్లిక్ ఫోరంలో నువ్వు ఏది మాట్లాడచ్చు, ఏది మాట్లాడినా కూడాను నీకు అది ఎవరిని అఫెండ్ చేసినా కూడా నీకు ఎంత ప్రొటెక్షన్ ఉందనేది, దట్ ఈస్ ద మెయిన్ సబ్జెక్ట్ ఆఫ్ దిస్ రైట్. సో అలా వస్తే కనుక అలా వస్తే కనుక ఫ్రీడమ్ ఆఫ్, ఒక నిమిషం, అలా వస్తే కనుక ఎందుకు ఈ ఫ్రీడమ్ అనేది ఇచ్చారంటే, ఈవెన్ ఇఫ్ ఇట్ అఫెండ్స్ సంబడి యూ స్టిల్ హ్యావ్ ఎ రైట్ అనేది. ఎందుకంటే దట్ ఈస్ హౌ ఫర్ ఏ
democracy to function well. Okay, opposing views and also the views of all sections in the society. అవన్నీ కూడాను మాట్లాడి వాళ్ళ ఆస్పిరేషన్స్ కానీ, వాళ్ళ కంప్లైంట్స్ కానీ, వాళ్ళ క్రిటిసిజం కానీ వాళ్ళందరూ మాట్లాడే అవకాశం ఉన్నప్పుడే ఇట్ హెల్ప్స్ ఇన్ సస్టైనింగ్ ఏ ఫంక్షనింగ్ అండ్ వైబ్రెంట్ అండ్ ఇంక్లూజివ్ డెమోక్రసీ అనేది. ఆ రకంగా సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ గివింగ్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇది అంటే దిస్ మెయిన్లీ రిలేటెడ్ టు speeches that you make, things that you say in a public forum అనేది అది మెయిన్ పాయింట్. మీ స్పెసిఫిక్ పేర్లకు వస్తే మనం ఒకవేళ వీఆర్ నాట్ అంటే తమాషా విషయం ఏంటంటే వీ డోంట్ నీడ్ టు టేక్ సైడ్స్, ఇట్ విల్ డిఫైన్ ఇట్ సెల్ఫ్ యాజ్ వి స్పీక్. ఇవాళే there is a major difference. Manu, we compare saying that okay, Munawar Farooqi and Nupur Sharma, you cannot compare both of them. Munawar Farooqi is a private citizen who is whether he is doing comedy, whether it is comedy, whether other people get offended aside, he is just a private citizen. This lady, Evida, she is a spokesperson of the ruling party of the country. So both are not the same, both are different. Same thing with our MLA Raja Singh also. He is a people's representative. ప్రైవేట్ సిటిజన్ ఉన్న మాటకి వీళ్ళకి చాలా తేడా ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి ఒక మాట అనేసి స్టేజ్ మీద పార్లమెంట్ లో మనం ఏదైనా వాళ్ళు అనేసరికి మనం ఎందుకని మౌత్ కా సోదాగర్ అనేసరికి మనం ఎందుకంత హర్ట్ అయ్యాం? వై డిడ్ వి ఆల్ గెట్ అఫెండెడ్ అండ్ సే దట్ ఏం మాట్లాడుతున్నారు మీరు, మోదీ గారు మాకు ప్రధానమంత్రి కావాలి. దట్ వాజ్ ద ట్రిగర్ పాయింట్, ఫ్లాష్ పాయింట్ అదే కదా మనకు అప్పట్లోనే. తర్వాత వీళ్ళు చాలా అన్నారు, అక్కడ మనం ఎందుకంత లక్ష అంటారు వాళ్ళు, దాన్ని చెత్త షోరా అది అంటాం. మనం అన్న మాటే కదా అది ఊరికే ఫర్ ద సేక్ ఆఫ్ కామెడీ వి యాక్సెప్ట్ థింగ్. బట్ అక్కడి వరకు వెళ్ళేసరికి ఇప్పుడు టీవీ సినిమాలోని ఇవాళ మన తాలూకా ది ఎబిలిటీ టు టేక్ అఫెన్స్ ఈస్ బీయింగ్ స్నఫ్డ్ అవుట్ బై పొలిటీషియన్స్, నాట్ బై పీపుల్. పీపుల్ తాలూకా మన గదిలో మనం కూర్చున్నప్పుడు మనం వేసుకునే జోకులు మనం ఎంతలాగైతే యాక్సెప్ట్ చేస్తున్నామో దాన్ని స్లోగా తగ్గించేస్తున్నారు. దాన్ని కూడా మన క్లోజ్ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా ఏదైనా అనేసరికి లేదు ఐఎమ్ అఫెండెడ్ బై దిస్ అని చెప్పి మనం క్విట్ అయిపోయి గొడవ పెట్టుకుని వాడి మీద వెళ్ళి కేసేసి వాడిని కొట్టి ఆ స్థాయికి తేడానికి కారణం. లెట్ us యూజ్ డైరెక్ట్ కేస్ సినారియో. మనకి నుపుర్ శర్మ హత్య అయిన విషయం ఆవిడ ఆ మూమెంట్ లోని శివలింగాల తాలూకది ఎక్కడ పడితే అక్కడ ఏంటి పోల్ శివలింగాల అని అడిగినందుకు గాను కదా ఆవిడ దట్ వాజ్ హర్ షీ టుక్ ఆఫ్ ఫ్రమ్ దేర్ కదా. అండ్ సాడ్లీ షీ సెడ్ స్టఫ్ విచ్ పబ్లిక్ లైఫ్ ఇలా అనకూడని యాజ్ అ సిట్టింగ్ ఇన్ హర్ పొజిషన్, విచ్ అగైన్ పాపం పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దట్ స్టేట్మెంట్. అది we will not go into the tragedy, but coming back, mana RSS taluka founder Mohan Bhagwat, RSS head Mohan Bhagwat, Nagpur lo I will quote this term verbatim. On June 2nd he made a statement publicly. Why do you want to go and look for a shivling in every masjid? Who asked you to do it? అని అడిగాడు. ఎప్పుడైనా అసలు ఈ మాట మనం విన్నామా? నేను రీసెర్చ్ చేస్తుంటే నాకు దొరికింది. వై డిడ్ వి నాట్ హియర్ అబౌట్ దిస్? ఎవడెతకమన్నాడు? ఇప్పుడు ఆ పోల్ శివలింగమా కాదా అన్నది నీకేం పని లేదా అని అన్నాడు ఆయన. ఆర్ఎస్ఎస్ విచ్ ఇస్ పెద్ద దిక్కు ఫర్ హిందూయిజం ఇన్ ఇండియా, నాట్ బీజేపీ. ఆర్ఎస్ఎస్ ఇస్ పెద్ద దిక్కు ఫర్ హిందూయిజం ఇన్ ఇండియా. అది ఎవ్రీవన్ యాక్సెప్ట్ కదా. ఆయనే అన్నాడు ఆ మాట, మోహన్ భాగవతే అన్నాడు ఆయన వచ్చి పెద్ద దిక్కు వాళ్ళకి. సేమ్ ఎవడెళ్ళమన్నాడు నేను ప్రతి మసీదులోని ఇక్కడ ఇది శివలింగం, డోంట్ గో లుకింగ్ అని చెప్పాడు ఆయన. ఐఎమ్ నాట్ June 2nd live I quoted it. Why look for a shivling in every month? ఆ మాటే మనం వినలేదే. ఓకే, పార్ట్ 2. జరిగిన రోజు గొడవ రాలే, జరిగిన ఫ్యూ డేస్ తర్వాత గల్ఫ్ వాళ్ళు హర్ట్ అయితే మనకు గొడవ వచ్చింది. ఇక్కడ అంతవరకు ఎవడు గొడవ రాలే, ఎవడు రోడ్లు ఎక్కలేదు, ఎవరు ఒకరినొకరు పొడుచుకోలేదు. ఫస్ట్ ఫ్యూ డేస్ వర్ పీస్ఫుల్, నో వన్ ఈవెన్ న్యూ, ఇట్ డింట్ ఈవెన్ రిజిస్టర్ ఆ మూమెంట్ లో. గల్ఫ్ వాళ్ళు వచ్చిన తర్వాత కదా మనకి కంగాలి వచ్చింది. That's what happened. Now same thing everywhere. Once our people say that okay, we will politicize this issue, we can use it. Earlier discussion lo meer cheppinattu religion ది ముందు టాపిక్ లో మీరు కవర్ చేశారు కదా, దాన్ని ఎంత స్టోక్ చేస్తే అంత రిటర్న్స్ ఇస్తుంది అనే స్టేజ్ కి నాట్ జస్ట్ ది గవర్నమెంట్, జనాలు కూడా వచ్చారు. అంటే హౌ సాడ్ ఇస్ ఇట్ దట్ just because I am offended I will go and kill a person.
అవును. మొన్న సల్మాన్ రష్దీ కేసులో కూడా చూసాం కదా. అది ఇంకా ట్రాజడీ. సల్మాన్ రష్దీ శాటనిక్ వర్సెస్ రాసినప్పుడు వాడు పొట్టే లేదు ఆ గుంటడు. వాడు ఈ వాజ్ బార్న్ ఆఫ్టర్ దాట్. వాడు ఎంత అసలు ఏం ఇంటర్ప్రిటేషన్ వాడి బుర్రకెక్కింది. ద బుక్ ఇస్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్. వాడు వెళ్ళి అది ఎక్కడి నుంచి వాడికి వచ్చిన ఫీలింగ్, అది ఎక్కడి నుంచి వచ్చిన హేట్రెడ్, అది నేను అఫెండ్ అయ్యానని చెప్పి వెళ్ళి ఇవాళ ముసలాయిని పొడిచేస్తాడు. అది కూడా ఎక్కడ పోనీ అదేదో సొమాలియాలో పడవలే, ఆయన అమెరికాలో పొడిచాడు వెళ్ళి. అంతలాగా స్టేజ్ మీదకి వెళ్ళి అంటే ఇప్పుడు మునవ్వర్ ఫారూఖీ, ఓకే, మునవ్వర్ ఫారూఖీ ఆయన ఏంటి ఏదో మన మేరా పియా ఘర్ ఆయా సాంగ్ లోని రాముడిది ఏదో అని చెప్పి దట్ వీడియో వాస్ టేకెన్ డౌన్ ఇమీడియట్లీ ఫ్రమ్ పబ్లిక్ ప్లాట్ఫామ్. నో వన్ ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ పీపుల్ వై దే ఆర్ అఫెండెడ్, దే డోంట్ నో. దే డోంట్ నో. ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఎనీవేర్. వై ఆర్ యూ అఫెండెడ్, వాట్ డిడ్ హీ సే? లేదో అది తిట్టాడు. ఏం తిట్టాడు? నో వన్ నో. ఇట్ ఈస్ రాంగ్ ఇన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్ టు గో అగైన్స్ట్. ఇది మన వాళ్ళు అప్పటి నుంచి జాగ్రత్త పడుతున్న విషయం. మనమే కాదు, బ్రిటిషర్స్ కూడా జాగ్రత్త పడ్డారు. ఇండియాలో మనం వీళ్ళని తొక్కు ఉంచగలం కానీ వాళ్ళకి దేవుడి దగ్గరికి కానీ ఏమంటే వీళ్ళు పిచ్చెక్కిపోతారు అని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ దేవుళ్ళ జోలికి వెళ్ళకండి అని వాళ్ళకు కూడా తెలుసు అన్నమాట. వే బ్యాక్ 140 years ago వాళ్ళు జాగ్రత్త పడ్డారు ఫ్రేమ్ చేసుకుంటున్నప్పుడు ఆ లాని. సో మొన్న రాజా సింగ్ తాలూకా ఇష్యూ అవ్వచ్చు. ఆయన ఇవాళ కాదు కదా, ఆయన ఇంతకు ముందు కూడా he has built his entire career by being offensive to one community. It is not new. It is not like పాపం నుపూర్ శర్మ చాలా రోజుల పాటు పాపం స్టేబుల్ గానే ఉంది, సడన్ గా ఆ రోజు ఆవిడకి ఫ్లాష్ పాయింట్ దగ్గర కొట్టింది, బ్యాడ్ లక్ అదంతే గానీ. And it got politicized. It got politicized because important countries stood up and took offense. Important countries called our ambassadors and threatened to send out millions of Indians from their country. అంత అయ్యి ఉండకపోతే ఈ గొడవ అయ్యి ఉండేది కాదు కదా భయ్య. ఒకవేళ కానీ గల్ఫ్ అలా రియాక్ట్ అయ్యి ఉండకపోతే ఇట్ వుడ్ జస్ట్ హ్యావ్ బీన్ అనదర్ ఇష్యూ లైక్ వాట్ మోహన్ భాగవత్ డిడ్. అది ఎవరికి రిజిస్టర్ అవ్వలేదు, ఎవడు అఫెండ్ అవ్వలేదు దానికి. అండ్ ఇన్ మై ఒపీనియన్ దట్ ఈస్ యాక్చువల్లీ అ మోర్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ బికాస్ ఆయన హీఈస్ ఇన్ అ మోర్ పవర్ఫుల్ ఈవిడ పొలిటీషియన్. ఇక ఆయన పొలిటీషియన్ కాదు ఆయన. మరి ఆ మాటే రాలేదు మనకి ఎక్కడ బయటికి. ఓకే, బీజేపీ అంటున్నాం కదా, ఈ పాయింట్ తర్వాత ఐ విల్ పాస్ ఇట్ ఆన్ టు యూ మీ ఒపీనియన్ యాడ్ చేయడానికి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బీజేపీ, ఇట్ ఈస్ పాలిటిక్స్. వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ కేసెస్ గత కొన్నాళ్ళ క్రితం జరిగినది వేర్ రిలీజియన్ కానీ ఇలా అఫెన్స్ అవ్వడం కానీ ఏకంగా వేర్ ఇట్ టుక్ ఆఫ్ ఆన్ అ గ్లోబల్ స్కేల్ వాజ్ విత్ ఎంఎఫ్ హుస్సేన్. ఎంఎఫ్ హుస్సేన్ ఏకంగా మన దేశ బహిష్కరణ చేసి ఆయన మన దేవతల తాలూకా బొమ్మలు అసభ్యంగా గీసాడు అని చెప్పి కదా. ఇంకా ఇప్పుడు మునవ్వర్ ఫారూఖీ ఏమన్నాడు, నుపూర్ శర్మ ఏమన్నా ఎవరికి తెలియదు, అది తెలుసు. అది క్లియర్ గా పబ్లిక్ డొమైన్ లోనే ఆయన ఆ బొమ్మకు అఫెండ్ అయ్యారు మన వాళ్ళు. వన్ ఆఫ్ ది ఫస్ట్ గ్లోబల్ అఫెన్స్ ఈ జనరేషన్ లో జరిగినది కదా అది. ఆయన ఏకంగా దేశం నుంచి పంపించారు కదా, ఆయన దేశం వదిలి వెళ్ళేలా చేస్తారు కదా. ఈయన ఎవరికేం కాదు, అక్కడికి బయటకు వెళ్ళి అక్కడే ఇంక పాపం ఆయనకి పాజిటివ్ కదా. ఇంకా ఆయన తాలూకా పెయింటింగ్లు కాల్చేసి ఆయన పేరు చెప్పేసరికి హరామ్ హే అని చెప్పి మన వాళ్ళు చితక్కొట్టేసి ఆయన రిఫరెన్స్. కాంగ్రెస్ వాజ్ ఇన్ పవర్ అండ్ కాంగ్రెస్ డిడ్ నథింగ్, నాట్ వన్ స్టేట్మెంట్. అంటే మనం నార్మల్ గా టుడే వాట్ డు వి సే, కాంగ్రెస్ ఇస్ ప్రో దిస్ కమ్యూనిటీ, బీజేపీ ఇస్ ప్రో దిస్ కమ్యూనిటీ అంటాం మనం. నో, ఇన్ పాలిటిక్స్ కమ్యూనిటీ ఏమిటి వాళ్ళ బుర్ర, ఫర్ పవర్ దే విల్ ఎవరినైనా ట్రైన్ కింద తోసేస్తారు. కాంగ్రెస్ డిడ్ ఇట్. ఎంఎఫ్ హుస్సేన్ వాజ్ ఎ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్. వీళ్ళందరూ ఇంకా టుంబ్రీగాళ్ళు. మునవ్వర్ ఫారూఖీ ఇన్ కంపారిజన్ విత్ ఎంఎఫ్ హుస్సేన్ ఇస్ ఎ మిడ్జెట్. ఎంఎఫ్ హుస్సేన్ వాజ్ ఎ గ్లోబల్ జాయింట్. మన వాళ్ళు ఇప్పుడు వీర్ దాస్ తాలూకా 2 Indias ఎంత మంచి స్టేట్మెంట్. యాక్చువల్గా 2 Indias ఇస్ వండర్ఫుల్ మోనోలాగ్ అయింది. 2 Indias అఫెండ్ అయ్యాం మేము, వీర్ దాస్ని ఇక్కడ మనం బ్యాన్ చేసేద్దాం, ఇండియా రానివ్వద్దు. ఎంత పొలిటికల్ కాకపోతే బీజేపీ రూల్డ్ స్టేట్స్ లైక్ యువర్ స్టేట్ కర్ణాటకలో మునవ్వర్ ఫారూఖీ ఇస్ నాట్ అలౌడ్ టు పర్ఫార్మ్. మెనీ టైమ్స్ ఓవర్ హీ గాట్ క్యాన్సిల్. ఢిల్లీలో ఇవాళ దే క్యాన్సిల్ హిస్ షో, రేపటిదో ఎల్లుండిదో ఏదో షో ఉంటే ఇవాళ ఢిల్లీలో, ఎందుకంటే ఢిల్లీ పోలీస్ ఈజ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి క్యాన్సిల్ చేస్తారు. హైదరాబాద్ లో సెక్యూరిటీ పెట్టి ఈయన చేయించాడు కావాలని చెప్పి. సో వాట్ హెస్ హ్యాపెండ్, ఆయన కూడా హీస్ బికమ్ అ పాన్ దట్ ఓకే దిస్ పర్సన్ ఇస్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. సో ఆల్ ది యాంటీ బీజేపీ స్టేట్స్ పిలిచి మన మునవ్వర్ ఫారూఖీ షోస్ చేయిస్తాయి, వెదర్ హీ లైక్స్ ఇట్ ఆర్ నాట్.
హీ హ్యాస్ టు ప్లే టు దట్ ఆడియన్స్ నౌ. ఆయన ఐడెంటిటీ తాలూకా ఇష్యూ అయిపోలేదు ఇప్పుడు మనకి. సేమ్ థింగ్ విత్ ది అదర్ సైడ్. బీజేపీ వాళ్ళు ఎక్కడికైనా వచ్చారు అంటే, అండ్ నాట్ జస్ట్ విత్ వన్ పర్సన్, విత్ ద హోల్ కమెడియన్ కమ్యూనిటీ, వాళ్ళందరినీ కూడాను అది నిజమో కాదో తెలియదు, ఉన్నాదో లేదో తెలియదు, ఆయన అన్నాడో లేదో తెలియదు. నాట్ జస్ట్ హియర్ బట్ ఎనీవేర్. హౌ సాడ్ ఇస్ ఇట్? ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదు భయ్యా, ఇది దిస్ ఇస్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అసలు ఇష్యూయే అది కాదు. ఈ ముగ్గురు తాలూకది బేసిక్ గా ఈ లా పట్టుకొచ్చి దీన్ని నువ్వు అబ్యూజ్ చేసావు, నేను అఫెండ్ అయ్యాను కాబట్టి నేను లోపలేస్తాను. యూ టేక్ సైడ్స్, ఇటువైపు అటువైపు. మునవర్ ఫారూక్ ఇది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఏంటి, సునీల్ పాల్ వచ్చి ఆయన బీజేపీకి ప్రాబబ్లీ కొంచెం టచ్ చేస్తున్నట్టున్నాడు, ట్రై చేస్తున్నాడు. గ్రేట్ లాఫ్టర్ ఛాలెంజ్ విన్నర్. చచ్చా అసలు ఇది కామెడీయే కాదు, నేను చేశాను కామెడీ అంటే. ఆయన తాలూకు వెతికితే బోల్డ్ దొరుకుతాయి. ఎందుకు దొరకవు? కమెడియన్ ఆన్ స్టేజ్ ఒక మాట అండ ఎందుకండు? ఇదిగోండి నిన్న మన ట్విట్టర్లోని ఆంటీ అన్న హ్యాష్ ట్యాగ్ తాలూకా ఇష్యూ లాగా అయిపోతుంది. అంతకన్నా భయంకరమైనవి చూసి నవ్వింది ఆవిడ తాలూకా వీడియోలే ఉన్నాయి. ఇట్ ఈస్ నో లాంగర్ వెదర్ ఇట్ ఇస్ దిస్ ఆర్ దట్, ఇట్ ఇస్ జస్ట్ పాలిటిక్స్. అవును. అదొకటిను ఇలా మనోభావాలు హర్ట్ అవ్వటం, అఫెండ్ అవ్వటం, క్యాన్సిల్ కల్చర్ ఇదంతా చూస్తుంటే పాపం బాలీవుడ్ ఇండస్ట్రీ అయితే కనుక అసలే వాళ్ళు సరైన సినిమాలు తీకి పుట్టుమిట్టాడుతుంటే దానితోడు ఇలా ఆల్మోస్ట్ అసలు ఏ సినిమా అయినా సరే బాయ్కాట్ ఎక్స్ మూవీ అనేసి ఆ హ్యాష్ ట్యాగ్ లేకపోతే మనం ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు. ఆశ్చర్యపోవాలి, కరెక్ట్, ఆశ్చర్యపోవాలి. పెద్ద స్టఫ్ లేని సినిమాలను కూడానేమో దీనికి ఆపోజిట్ గా మోసి దాన్ని 300 కోట్లు చేస్తున్నారు. అదర్ సైడ్ రాజమౌళి ఓపెన్ గా వచ్చి అందుకే డైరెక్ట్ గానే చెప్పాడు కదా ఆయన, దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ఇండియన్ మూవీస్ విచ్ విల్ బి మేడ్ ఆన్ మైథాలజీ ఇన్ ది కమింగ్ ఇయర్స్ అని చెప్పి. సో ఇక నా ఒపీనియన్ ఏంటంటే, నా ఒపీనియన్ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎలా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి అబ్సల్యూట్. ఓకే, యూ కెనాట్ బి half pregnant, right? It should be, freedom of speech should be absolute. But very few countries, if at all, have absolute freedom of speech as a constitutional right. And being an Indian, and I respect what is written in the Indian Constitution, though it is also a little ambiguous and it has so many qualifiers that it actually gives many sticks to the government to beat the citizens with. Okay, so అది డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించి చాలా సబ్జెక్టివ్ గా ఎవరిని కావాలంటే వాళ్ళని లోపలేయడానికి పనికి వస్తుంది ప్రస్తుతం ఉన్న క్లాజ్ అయితే నా ఉద్దేశం. ఈవెన్ కోర్టులు కూడాను కన్సిస్టెంట్ స్టాండ్ ఏమీ తీసుకోలేదు. చాలా డేటా ఉంది చూస్తే కనుక. ముఖ్యంగా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ సంబంధించి అయితే చాలా కేసులు ఉన్నాయి యాక్చువల్గా. దేంట్లోనే కన్సిస్టెంట్ స్టాండ్ లేదు కోర్టులు కూడా. ఓకే, సో దీన్ని అంతా చదివిన తర్వాత అర్థం చేసుకుంది ఏంటంటే, పబ్లిక్ ఫోరంలో మాట్లాడుతున్న వాళ్ళు బాధ్యతతో మాట్లాడాలి. యాక్చువల్గా పబ్లిక్ ఫోరంలో మాట్లాడే వాళ్ళకి ఒక దే హ్యావ్ హయ్యర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో అందుకనే మునవర్ ఫరూకీ హ్యాస్ actually I would actually equate him with us people like commoners. Okay, so అతన్ని మాట్లాడిన దాని గురించి అంత అఫెండ్ అవ్వటం అదే ఉండదు. ఎందుకంటే 4 ఉన్న రూమ్లో కాకుండా 40 మంది ఉన్న రూమ్లో మాట్లాడాడు అంతే అది. బట్ కాన్స్టిట్యూషనల్లీ ది గవర్నమెంట్ ఈజ్ రైట్ ఇన్ బ్లేమింగ్ హిమ్, ఎందుకంటే మన క్లాజ్ అలా ఉంది కాబట్టి. ఇకపోతే నూపూర్ శర్మ కానీ రాజా సింగ్ కానీ, those who are in some powerful positions, when they speak in public, they should not say anything that actually leads to unnecessary, strife and loss of life and all that. సరే, నూపూర్ శర్మ అయితే కనుక మేబీ ఒక హీట్ ఆఫ్ ద మూమెంట్ లో మాట్లాడిందేమో అనుకుంటున్నాను. అది కూడాను యాజ్ ఎ పర్సన్ I feel that she has absolutely, she has right to say whatever she wants, but she should have kept in mind this point that she's in a powerful position. She is representing a party. Okay, so తన మంచి కోసం కాకపోయినా తన పార్టీ మంచి కోసమైనా కొంచెం వెనక ముందు చూసి మాట్లాడాలి. ఇక వీటిలో ఈ మూడిట్లోనే ఎక్స్ట్రీమ్ కేసు రాజా సింగ్ నా ఉద్దేశం. ఇతను ఏంటంటే హీట్ ఆఫ్ మూమెంట్ లో చేసింది ఏం కాదు. ఇతను చాలా ప్లాన్డ్ గా మునవర్ ఫరూక్ గనక మీరు ఆ షోకి అనుమతిస్తే గనక
22 ఆగస్టు నేనేం చేయబోతున్నానో దానివల్ల ఏం జరుగుతుందో మీరే చూసుకోండి అని చెప్పి మరీ చేశాడు. సో ఇలా విల్ఫుల్గా ఉన్న ఒక హాఫ్ రైట్‌ని కూడాను కిల్ చేసే పనులు చేయడం అనేది, అంటే మనకున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేదే అది ఫుల్ రైట్ కదా, ఎందుకంటే అన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా అలాంటి దాన్ని కూడాను ఇంకా ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టే విధంగా ఫ్యూచర్‌లో ప్రభుత్వాలు ఆలోచించే విధంగా దాన్ని అబ్యూజ్ చేస్తే కనుక ఆ ఫ్రీడమ్‌ని ఈ రాజా సింగ్ లాంటి వాళ్ళు, ఇంకా అది మంచిది కాదు. సో అది ఇది అప్ అండ్ డౌన్ 2 రకాలుగాను. మీరు ఇందాక హీట్ ఆఫ్ ద మూమెంట్ అన్నారు కాబట్టి ట్రిగర్ కి రియాక్షన్ అంతే. అది అంటే దెర్ ఇస్ నో ఆలోచన, దాని తాలూకా అంత టైం లేదు, స్పాట్ లోనే రియాక్ట్ అవ్వడమే. రాజా సింగ్ కి యాంటీ థీసిస్ అక్కడ, నెమెసిస్ అక్కడే ఉన్నది కదా, మీకు అక్కడ ఓవైసీ ఫ్యామిలీ ఉంది అక్కడ. సో సరిపోయారు రెండు కూడా అక్కడ. అందుకే ఆయన అంత లాగితే ఈయన అంత లాగుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ నేను చూసింది ఏంటంటే, మన కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ షోలోని కిక్కు శారదా అని ఒకడు వస్తాడు. అది పక్కనే ఒకటి ఉంటాడు కదా కిక్కు శారదా అని చెప్పి, మంచి కమెడియన్. కిక్కు శారదాని అరెస్ట్ చేశారు ఓ రోజు, డేరా బాబా మీద కామెడీ చేశాడని చెప్పి. అప్పటికి డేరా బాబా వాజ్ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ ది గవర్నమెంట్. సో డేరా సచ్చా సౌదా రహీం ని ఆయన ఏదో అన్నాడు అని చెప్పి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎవరి జైల్లో ఉన్నాడు? ఎన్నాళ్ళ నుంచి డేరా బాబా లోపల ఉన్నాడు. అది ఆయన్ని డేరా బాబా మీద కామెడీ చేశారని పెట్టినందుకు ఆయన రిలీజ్ చేస్తారు. అప్పటి నుంచి డేరా బాబా జైల్లో ఉన్నాడు. సో దెర్ ఇస్ నో, అంటే ఆ మూమెంట్ కి అఫెండ్ అయ్యారు, మరుసటి రోజు సరికి ఎవరి మీద అయితే అఫెండ్ అయ్యారో ఆయనే బ్యాడ్. బోల్డ్ కేసులు ఉన్నాయి ఇలాంటివి. దెర్ ఇస్ ఎవ్రీ, మనకి ఓకే, వన్ ఆఫ్ ది పోస్టర్ గర్ల్స్ ఆఫ్ లెఫ్ట్ లిబరల్ అనుకునే వాళ్ళు స్వరభాస్కర్. ఇప్పుడు ఎవరైతే స్వరభాస్కర్ని ఆవిడ్ని రాక్షసంగా ట్రోల్ చేశారు కదా ఆవిడ సినిమాలని, మీరు బాయ్కాట్ అన్నారు కాబట్టి వన్ ఆఫ్ ది ఫస్ట్ బ్యాచ్ ఆవిడే కదా పాపం. ఏమీ లేనే లేదు పాపం ఆవిడకి, ఆవిడెవరో కూడా ఎవరికి తెలియదు ఆ రోజు వరకు, అక్కడ సడన్గా షిఫ్ట్ పాపులర్. అయితే ఆవిడ్ని ఎవరైతే ట్రోల్ చేశాడో వాడు, అంతలాగా థ్రెట్లు అవి ఇచ్చిన వాడు ఎవరో వన్ మిస్టర్ యాదవ్, ఆయన అదైన తర్వాత నిర్మలా సీతారామన్ ఏదో అకేషన్గా ఆయన సన్మానం చేసింది. ఆయనకి స్మృతి ఇరానీని వెళ్ళి ఆయన కలిసి కూర్చుని ఫోటో పెట్టాడు వచ్చి. నా కాల్ రైట్ వైపు ఉన్న వాళ్ళకి. సో వెన్ యూ సే దట్ యువర్ అఫెండెడ్, దెర్ ఇస్ అన్ ఈక్వల్ అఫెన్స్ ఆన్ ది అదర్ సైడ్ ఆల్సో. మన బయటకు వచ్చిన వాళ్ళందరికీ సన్మానం చేసినట్టు సుప్రీం కోర్టే వచ్చి కూర్చుంది అంటే, ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ ఓకే యూ రిలీజ్ దెమ్ క్వైట్లీ గో, బట్ వై డూ యూ వాంట్ టు మేక్ ఇట్ అఫెన్సివ్ టు ఎవ్రీథింగ్? లేదు, వీ వాంట్ టు మేక్ ఇట్ అఫెన్సివ్ బికాస్ అదర్ సైడ్ మేడ్ ఇట్ అఫెన్సివ్. దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. దేనికి ఇంతకు ముందు పెద్ద పెద్ద వాటికి మనం వీ యూస్ టు టేక్ ఇట్ ఇన్ అవర్ స్ట్రైడ్. నౌ ఎవ్రీ లిటిల్ థింగ్ ఆల్సో వీ గెట్ అఫెండెడ్. అవును, నేను అదే అనుకుంటున్నా మనసులో. ఏంటంటే హిందూ మతం అంటారో లేకపోతే సనాతన సంప్రదాయము, మన ఈ సంస్కృతిలో లేని కొన్ని అవలక్షణాలు, వేరే మతాల్లో ఉన్నవి కొన్ని ఇంటాలరెన్స్ లాంటివన్నీ మన వాళ్ళు తెచ్చుకుని మన మతంలో పెడుతున్నారు ఇవన్నీ. సో సో వాట్స్ ఇట్స్ కాల్డ్ రేస్ టు ద బాటమ్ టైప్ అన్నమాట. రేస్ టు ద బాటమ్, ఫాస్ట్ గా ఇంకా స్పీడ్ గా వెళ్ళిపోయి, అది లేకపోతే మనకు ఉనికి లేదు అంటున్నారు. మళ్ళీ ఎవరికీ ఉనికి ఉండదు. అందుకే సమ్ టైమ్స్ వీ నీడ్ టు, ఊరికే సివిలైజేషన్ తాలూకది అనం కదండి. ఇప్పుడు చార్లీ తర్వాత ఫ్రెంచ్ గవర్నమెంట్ ఏకంగా ఈ పార్టీలోనే తీస్తారు. బీజేపీ తప్పది. I'm not supporting Nupur Sharma here, but knee-jerk reaction, not because she said it, but because మొగుడు కొట్టేయడం కాదు, తోడుకోటలు చెప్పిందని చెప్పి మనకు సామెత ఉంది కదా. సో ఈవిడ అన్నందుకు కాదు సస్పెండ్ చేసింది. 4 రోజుల తర్వాత వచ్చి మన తిట్టింది కాబట్టి సడన్ గా ఓ కమాన్ వి సస్పెండెడ్ హర్. సేమ్ థింగ్ విత్ రాజా. అది తప్పే ఇది తప్పే. సో దెర్ ఇస్, అంటే వై ఆర్ యూ రియాక్టింగ్ జస్ట్ బికాస్ ఇట్ ఇస్ పొలిటికల్? అదర్వైజ్ వి would not react. But then everything is political. Sadly, everything can be used. Okay, good. On that optimistic note, గుర్తుంచుకుంటాను. ఆగండి, ఆప్టిమిస్టిక్ నోట్ అని ఎండ్ చేస్తే మీ డైలాగ్ కి సార్థకతైనా వస్తుంది. ఆగండి, నెక్స్ట్ వీక్. యా, సో నెక్స్ట్ టైం నిజంగానే ఏమన్నా
ఏదో ఒక మంచి మాట, ఒక ఆప్టిమిస్టిక్ మాట చెబితే బాగుంటుంది అనేసి. ఇది భోజనం మొత్తం పండు మిరకాయ పచ్చడితో తిన్నా కూడాను కొంచెం చివరిలో ఏమన్నా స్వీట్ తింటే బాగుంటుంది ఆ టైప్ లో. నెక్స్ట్ వీక్ స్వీట్ తెస్తాను ఆగండి అయితే. సరే అయితే ఓకే, see you till next Thank you, episode. sir. Yeah, bye. థ్యాంక్ యూ.